Come on, guys. Lot of orders. We've got this. Yes, sir. Joy? Yes? What's the order? Medium rare. But that looks like a rare. Sure, Make it again. chef. Hi, gorgeous. Hi, DK. Busy day. Can't talk. Oh, that's very good. నువ్వు బిజీగా ఉండడమే కావాలి, కానీ మీ ఫ్యాన్స్ కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా. Not now. As Avanya Hotel chairman, I am commanding you. Come with me. Oh, I beg you, please. Just 5 minutes. Oh, that's my child. Come. Good morning. Mr. Mesh, Yeah. our chef Anvita. Hello. This food has many flavors. What a fantastic meal. Carry on. Please enjoy your meal. Now you can meet our star chef. That was a delicious meal. Can I take a selfie? Yeah, sure. Please come. Thank you. Thank you. Enjoy your meal. Please. Thank you. Mr. Raghu Raidu, one of our great architects. Hi. You know that Tower of Light. yes, Designed by Raghu Raidu. Everyone knows you. our star chef. ఆఫ్ కోర్స్ అన్విత, మిమ్మల్ని ఎలాగైనా కలవాలని చెప్పి 2 weeks ముందే ఈ టేబుల్ రిజర్వ్ చేశాను. That's sweet. వై డోంట్ యు జాయిన్ మీ ఫర్ ఫ్యూ మినిట్స్? Actually, today is... Anvita, please. ప్లీజ్. మీ రెసిపీస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని, బట్ మీ ఇంటర్వ్యూస్, మీ బ్లాగ్స్ చదివాక నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఎస్పెషల్లీ మీరు స్టార్ షెఫ్ ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో మీ జర్నీ, మీ ప్యాషన్, అసలు ఈ స్థాయికి రావడం, వావ్, ట్రూలీ అమేజింగ్. ఇన్ఫ్యాక్ట్ ప్రతి రెసిపీని కొత్తగా చూపించాలని మీరు పడే తపన, మీరు చేసే రీసెర్చ్, మీ అమ్మగారి కోసం ఫస్ట్ టైం చేసిన పిజ్జా. పిజ్జా మా అమ్మకు పెట్టింది. ఆ విషయం నేను ఏ ఇంటర్వ్యూస్ బ్లాగ్స్ లో చెప్పలేదే. మా అమ్మ మిమ్మల్ని పంపించిందా? యా, మీ అమ్మ మనం ఇలా కలిసి మాట్లాడుకుంటే బాగుంటుందని. ఐఎమ్ సో సారీ. యాక్చువల్లీ నాకు పెళ్లి చేయాలనే ప్రయత్నంలో మా అమ్మ ఇలాంటివన్నీ చేస్తుంటుంది. పెళ్లి, రిలేషన్షిప్స్, నో, నాట్ ఫర్ మీ. అండ్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ద బిల్ ఇస్ ఆన్ మీ. గవర్నమెంట్ కి తలొగ్గి పని చేసేది మీరైతే గవర్నమెంట్ ని నిలదీసి పని చేయించేది మేము. The hero says you are working under government, but we are making government work under us. Oh my God, that's too deep. Yes, very powerful. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. Yay! Did you understand? No, not at all. No, but that's in English. I don't have any idea. Oh, What did he say, Mom? ఇది కూడా అర్థం అయిపోతే ఎలా? Hi, Anna. It was fun. Thank you. Sure, see you Jay soon. Balia. Jay Balia. Jay Balia. Bye. We had a good time watching with your mom. Bye. బాయ్ Bye. బాయ్. How is your day, dear? నాకు ఆకలేస్తుంది. భోజనం పెట్టు. ఇవాళ రెస్టారెంట్ విశేషాలేంటి? ఏం లేవు. కొత్తగా ఎవరినైనా కలిసావా? ఆఖరికి రెస్టారెంట్కి కూడా పంపుతావా? ఏంటమ్మా ఇది? దట్స్ మై వర్క్ ప్లేస్. ఇంకేం చేయమంటావు? ఇప్పటికీ పెళ్లి చేసుకోపోతే మరెప్పుడు చేసుకుంటావు? ఎప్పటికీ చేసుకోను. మళ్ళీ అదే మాట. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు సంతోషంగా లేరా? నేనిప్పుడు ఇలా సంతోషంగానే ఉన్నా. అమ్మా కూర్చో. అమ్మా, నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నా, నువ్వు ఎమోషనల్గా ఆలోచిస్తున్నావు. బయటున్న ప్రపంచాన్ని చూడు. కలిసి ఉండడానికి కూడా కష్టపడుతున్నారు. పెళ్లి చేసుకుని ఎవరు సంతోషంగా ఉన్నారు? నా కంట్రోల్లో ఉండే నా లైఫ్ని ఈ ప్రేమ, పెళ్లి, రిలేషన్షిప్స్ అంటూ నా చేయి జారే పరిస్థితి నాకొద్దు. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ విడిపోతున్నారా? నువ్వు విడిపోయావు కదా. ఇప్పుడేమంటావు?
లైఫ్ లాంగ్ ఇలాగే ఒంటరిగా ఉండిపోతానంటావా? నువ్వు ఒంటరిగా బతికావు, నేను కూడా ఒంటరిగానే బతుకుతాను, బట్ వితౌట్ ఎనీ రిగ్రెట్స్. ప్రతిదానికి నీ దగ్గర ఆన్సర్ ఉంది, కానీ నిన్ను కన్విన్స్ చేయడానికి మాత్రం నాకు టైం లేదు. మొన్నటి దాకా సంవత్సరాలు అన్నారు, ఇప్పుడు ఫైనల్ స్టేజ్ అంట. నెలలే మిగిలిన్నాయంటున్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఆ? హే, అందరూ ఎక్స్పైరీ డేట్తోనే వస్తామే. టైం దగ్గర పడుతుంది కదా, ఉన్న టైంని వేస్ట్ చేయకూడదు. లైట్ తీసుకో. మన బాలయ్య అన్నట్టు, ఇఫ్ యూ ట్రబుల్ ది ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఉన్నన్నాళ్ళు నా అనుకునే చోట ఉండాలనిపిస్తుంది. నన్ను ఇండియా పంపించేవే. హలో, Ma'am, you have a call from Kavya. నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తానని చెప్పు. I think it's urgent, ma'am. ఏ బంగారం, నాకేం కాలేదే. నువ్వు అనుకున్నట్టు నేను ఒంటరిదాను కాను. నాకు నువ్వున్నా, కానీ నీకు పోతున్న ప్రాణాన్ని పోనీయకుండా పట్టుకునే చెయ్యి ఒకటి కావాలని. నువ్వు నమ్మిన తోడు నీకు దొరికినప్పుడు వెనకడుగు వేయద్దు. అమ్మా, అమ్మా, అమ్మా. పడుకున్నానే, పోలేదు. Both are not same. I'm sorry for your loss, Anvita. ఐ మిస్ హర్ డీకే. టైం తక్కువ ఉందని తెలుసు, కానీ ఇంత తక్కువ ఉందని అనుకోలేదు. అమ్మా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడికి రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. Of course, I understand. నీకు కావాల్సినంత టైం తీసుకో. థ్యాంక్ యూ డీకే. థ్యాంక్స్ ఫర్ ద కాల్. Take care. త్వరగా ఇంటికి రావే, నీకోసం వెయిట్ చేస్తున్నాను. బోర్ కొడుతుందే. అన్వి, ఆకలేసిన ఐస్ క్రీమ్ తీసుకొస్తావా? అమ్మలేని లోటు ఇలా ఉంటుందనుకోలేదు. లైఫ్ మొత్తం ఎంటీగా అనిపిస్తుంది. ఇట్స్ కిల్లింగ్ మీ ఎవ్రీడే. ఇలా ఉంటుందనే అమ్మ ఆఖరి వరకు భయపడింది. మన అనుకునే మనిషి లేకపోతే లైఫ్ అంతా ఇలా ఒంటరిగానే ఉంటుందన్వి.
నేను ఒంటరిదాన్ని కాను. నాకు నువ్వు ఉన్నావు, కానీ నీకు పోతున్న ప్రాణాన్ని పోనీయకుండా పట్టుకునే చెయ్యి ఒకటి కావాలని. ఇక్కడ ఏంటి ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నా? నేను తల్లి కావాలనుకుంటున్నా. అంటే నువ్వు వేరే నీకు పెళ్లి మీద? వావ్, ఇది విషయం కాదే, విశేషం. పెళ్ళేంటి? తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ పెళ్ళెందుకు? సారీ. వస్తే ఆ కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా? ఇప్పుడు చెప్పవే, ఏదో చెప్తున్నావు. కావ్య, లిసన్. నాకొక తోడు కావాలి. ఓకే, కానీ ఆ తోడు పెళ్లి హస్బెండే ఎందుకు అవ్వాలి? నా బేబీ అవ్వచ్చుగా. ఏంటి అంటే ఇప్పుడు నువ్వు బేబీని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నావా? కావ్య, నేను నమ్మి సంతోషంగా ఉన్న బంధం నాది మా అమ్మది మాత్రమే. అది మళ్ళీ అలానే పొందాలనుకుంటున్నా. నేను అమ్మకి తోడున్నట్టు, కీరు నీకు తోడున్నట్టు, నాకు నా బేబీ. లైఫ్ విల్ బి సార్టెడ్. సార్టెడ్ ఏంటి? నీ పొందా? పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటావా? ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ ఏంటి? బయట నీ గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసా? కావ్య, 2 words, మై లైఫ్. ఓకే ఓకే ఓకే, నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను అర్థం చేసుకుంటాను. బట్ పెళ్లిని బైపాస్ చేసావు ఓకే, కానీ కార్యానికైనా ఒక మగాడు కావాలి కదే. దేర్ ఇస్ అ వే. ఎలా? మిస్ అన్విత, స్టేటస్ సింగిల్, పెళ్ళొద్దు కానీ ప్రెగ్నెన్సీ కావాలి. ఇట్స్ లీగల్ అమ్మా, ఇట్స్ లీగల్. తెలుసు. మీ కేసులో ఐవీఎఫ్ అవసరం లేదమ్మా. డాక్టర్, IUI కదా? బాగా రీసెర్చ్ చేసి వచ్చారు. ఈ ప్రొసీజర్ ఏంటంటే అమ్మా, ఒక డోనర్ ని తీసుకుంటాం, అతని దగ్గర నుంచి ఒక హెల్తీ స్పర్మ్ ఒకటి తీసుకుని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తాం. ఓవ్యులేషన్ టైంలోనే ఇంజెక్ట్ చేయాలి కదా? గూగుల్. ఇది మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలమ్మా. మీరన్నిటికీ గూగుల్. ష్యూర్ డాక్టర్. థ్యాంక్స్ అమ్మా. ఆ తర్వాత 6 weeks కి గుడ్ న్యూస్. మీకు ఫామ్ ఒకటి ఇస్తాను. ఇందులో ఏంటంటే బేబీ కలర్ ఎలా ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, హైట్. డాక్టర్, కలర్ పర్లేదు, ఫీచర్. అమ్మా డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఆప్షన్స్ మీరు టిక్లు పెట్టి నాకు ఇస్తే సరిపోతుంది. ఇదో. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఇంకెన్ని రోజులు ఈ మ్యాగజైన్స్ మేడం? అప్డేట్ అవ్వండి, టీవీలు పెట్టండి మేడం, లోపల టైం పట్టేస్తుంది. పోనీ 3D గ్లాసెస్ కావాలా? మరీ మంచిది. ఎక్స్క్యూజ్ మీ, అతను స్పామ్ డోనర్ మ్యామ్. అన్వి, అక్కడ చూడు. వీళ్ళల్లో ఒకరే నీ బేబీకి బయాలజికల్ ఫాదర్. డాక్టర్, ఎస్ మా. డోనర్ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా? నో దట్స్ నాట్ లీగల్ అమ్మా. చట్టపరంగా దాత వివరాలు మీకు చెప్పం, మీ వివరాలు కూడా దాతకి చెప్పం. అది మీ మంచి కోసమే, ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏవి ఉండకుండా ఉండటానికి. అయినా మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఒకసారి అటు చూడండి. గుడ్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్. నా పాలసీ అన్ని మెడికల్ టెస్టులు దగ్గరుండి చేసి మీ రిక్వైర్మెంట్ తగ్గ డోనర్ ని నేను తీసుకొస్తాను. మెడికల్ టెస్ట్ ఓకే, కానీ డోనర్ క్యారెక్టర్, పర్సనాలిటీ, ఫ్యామిలీ హెరిడిటీ. టెస్ట్ల ద్వారా డోనర్ తాలూకా స్పర్మ్ క్వాలిటీని చెక్ చేయొచ్చు, కానీ స్పర్మ్ ద్వారా డోనర్ క్వాలిటీని చెక్ చేయటం నాట్ పాసిబుల్ అమ్మా. అయినా గుణగణాలు చూడడానికి ఇది ఏమన్నా పెళ్ళా? అంతకన్నా ఎక్కువ డాక్టర్.
అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రొసీజర్ అమ్మా. బట్ ఐ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఈ విషయాలన్నీ తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్. అన్వి, కావ్య, నా రెసిపీస్కే నేను దగ్గరుండి ప్రతి ఇంగ్రీడియంట్ని సెలెక్ట్ చేస్తాను. ఎస్, అలాంటిది హియర్ ఇట్స్ మై బేబీ. బట్ ఎలా? డాక్టర్, నా డోనర్ని నేనే తీసుకురావచ్చా? అంటే నాతో పని లేకుండా మీలో మీరే. నో, దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. నా డోనర్ని నాకు నేనుగా సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి తీసుకుని రావచ్చా? దట్స్ నాట్ ఇల్లీగల్. యూ క్యాన్ డూ దట్. యూ క్యాన్. ఓకే, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే అమ్మా. థ్యాంక్స్. ఓకే. థ్యాంక్ యూ. గుడ్ ఇట్స్ నాట్ గుడ్ ఇనఫ్. అనుకున్నంత ఈజీ కాదే నచ్చిన డోనర్ దొరకడం. నువ్వు వెతుకుతోంది మగాడిని, అందులో రైట్ పర్సన్ దొరకాలంటే కష్టమే. నువ్వేం డౌట్ నా? సారీ మేడం, మిమ్మల్ని చూసి నవ్వలేదండి. యాక్చువల్లీ లోపల ఒక పర్సన్ స్టాండప్ కామెడీ చేస్తున్నాడు, ఆ జోక్ గుర్తొచ్చి నవ్వానండి. సారీ. మ్యారేజ్ అనేది ఇంజనీరింగ్ లాంటిది. చెయ్యాలని ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు, కానీ అందరూ చేయాల్సిందే. వాట్స్ అప్ బాయ్స్? సింగిల్ పీపుల్ మేక్ సమ్ నాయిస్. ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు బ్రో? ఏముందని సింగిల్ లైఫ్ లో? మీరు న్యూలీ మ్యారీడా? ఎస్. తెలుస్తుంది. ఎలా కూర్చున్నారు చూడండి, అతుక్కుని. ఇంత కూడా గ్యాప్ లేదు వాళ్ళిద్దరి మధ్యలో. వాళ్ళు చూడండి 10 years మ్యారీడ్, ఎలా కూర్చున్నారు. 10 మంది పడతారు ఆ గ్యాప్ లో. ఎలా కలుసుకున్నారు మీ ఇద్దరు? నేను వర్క్ చేసే ఆఫీస్ లో మా హెచ్ఆర్. నువ్వు వర్క్ చేసే ఆఫీస్ లో తను మీ హెచ్ఆరా? అవును. హెచ్ఆర్ ఇంటర్వ్యూ తర్వాత జాబ్ రావడం విన్నా గానీ హెచ్ఆర్ఏ ఇంటికి రావడం ఫస్ట్ టైం వింటున్నా బ్రో. తన హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years? మీ ఒడిలో మేడం. ఎలా ఫిక్స్ అయ్యావు తనే అని? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అవును బ్రో. సినిమాలు ఎక్కువ చూస్తావు. సినిమాల్లోనే కదా స్టార్ట్ అయింది ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది. ప్రతి సినిమా అదే బ్రో. హీరోయిన్ అలా ఒక స్లో మోషన్ లో కార్ దిగుతుంది, పక్కనే ఉన్న గుడ్డివాడిని రోడ్ క్రాస్ చేయిస్తుంది. ఇది చూసి హీరో ఫ్లాట్. ఆ గుడ్డివాడు కూడా షాక్ లో ఉన్నాడు, నన్ను ఎందుకు రోడ్ క్రాస్ చేస్తున్నారా? ఇందాకే ఇటు నుంచి క్రాస్ చేసి అడ్డెళ్ళాను, ఇప్పుడు ఈ అక్క అటు నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇటు పడేసింది. పొద్దున కుక్కటిపల్లికి వెళ్దామని బయలుదేరా, ఇప్పుడు ఉప్పల్లో ఉన్నా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట. ప్రతి జనరేషన్ లో లవ్ అనేది మారుతా ఉంటుంది బ్రో. మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ లో అయితే చాలా మంది ఒకరినొకరు కలుసుకోలేదు, ఫోటోల్లో చూసి పెళ్లి చేసుకున్నారు. చాలా మంది ఒకరినొకరు ఫస్ట్ టైం చూసుకుంది పెళ్లి రోజు రాత్రే. అప్పుడు ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు, మేక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇక మన జనరేషన్ కి అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు, మనది సింపుల్ లవ్ ఎట్ ఎవ్రీ వెబ్సైట్. ఏది దొరికితే అది. టిండర్, వాట్సాప్, ఫేస్బుక్, స్నాప్చాట్, సార్ లాగా డెస్పరేట్ అయితే లింక్డ్ ఇన్. నోబడీ నోస్ వాట్ లవ్ ఇస్ మన జనరేషన్ లో. ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య అన్నీ అయిపోయాక ఇంకా ఏదైనా ఫీలింగ్స్ లాంటివి మిగిలుంటే మేబీ అదే ప్రేమేమో. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఇస్ సిద్ధు పోలిషెట్టి. థ్యాంక్ యూ. నిజం చెప్పి నవ్విస్తున్నాడు. ప్రాక్టికల్ అండ్ స్మార్ట్, గ్రేట్ కాంబినేషన్. యా, యూజువలీ ఫనీగా ఉన్న వాళ్ళు చాలా షార్ప్ మైండ్ అంట. ట్రూ, లుక్స్ లైక్ ఎ పొటెన్షియల్ డోనర్. నేను వెళ్ళి అడుగుతా. హలో, ఏమని అడుగుతావు? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, నాకు కొంచెం మీ స్పర్మ్ కావాలని అడుగుతావా? పారిపోతాడే. సూపర్. మా బాస్. హాయ్. ఓ గుడ్ జాబ్ సిద్ధు. థ్యాంక్ యూ సార్. ఈసారి మిస్ అవ్వకూడదు, ఓకే? నీ చెక్స్ అన్ని అయ్యేటప్పటికి ఎట్లాగో టైం పడుతుంది కదా, టికెట్ స్లో. ఫస్ట్ టైం మా బాస్ నవ్వాడరా. ఈ నవ్వాడంటే షో హిట్ అయినట్టే. నెక్స్ట్ టైం డబ్బులు అడుగు. ఇప్పటికీ ఫ్రీ కూపన్ తో కానీ నేను వచ్చి జాయిన్ అవుతా. బార్ అక్కడ ఉంది. ఓకే ఓకే. హాయ్ సిద్ధు. హాయ్. ఐఎమ్ అన్విత. అండ్ ఇన్ 2 words, outstanding show. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వాంట్ అ బియర్?
నో థ్యాంక్స్. మీరు ఎస్ చెప్పినా నేను ఇప్పించేవాడిని కాదనుకోండి. నాకే ఇక్కడ పర్ఫామ్ చేసినందుకు వీళ్ళు ఫ్రీ బియర్ ఇస్తున్నారు. ఏ షోకి డబ్బులు ఇవ్వరా? మీకు స్టాండప్ కామెడీ గురించి పెద్ద తెలియదు అనుకుంటా. స్టాండప్ లో లేనివే మూడండి: సిగ్గు, లజ్జ, డబ్బులు. మీరు నమ్మరు, మొన్న పెళ్లిలో పర్ఫామ్ చేస్తే పేమెంట్ లేదని మిక్సర్ ఇచ్చారండి. నేను ఊరుకుంటానా? పొద్దున్నే దాంతో చట్నీ చేసుకుని తినొచ్చా. బ్రదర్, ఓ నిమ్మకాయ కొట్టు. ఓకే సార్. దానికి కూడా కూపన్ అడగద్దు ప్లీజ్. నింబు. నింబు. సిద్ధు, ఓ ఆటోగ్రాఫా? షూర్ షూర్. హే, ఒకసారి పెన్నీవా? దీనిలో అంత మొహమాట పడేదే ఉందండి. షోకి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ యూ ఎంజాయ్డ్ ద షో. యూ టోటలీ మిస్టేకెన్. అన్విత, మాస్టర్ షెఫ్, అవన్య గ్రూప్ ఆఫ్ హోటల్స్. మా హోటల్స్ లో చాలా కార్పొరేట్ షోస్ జరుగుతుంటాయి. అండ్ వచ్చే షోలో మీ టాలెంట్ ని షోకేస్ చేయొచ్చని ఇట్ విల్ బి అ గ్రేట్ ఆపర్చునిటీ. ప్లీజ్ తిరిగి చేయండి. కార్పొరేటా? 1 minute. హాయ్, ఐఎమ్ సిద్ధు పోలిశెట్టి. ఫుల్లీ కార్పొరేట్, ఫుల్లీ ప్రొఫెషనల్ కమెడియన్. యా, ఐ కెన్ డూ క్రిప్టో కరెన్సీ జోక్స్. ఆల్దో ఐ హావ్ నో కరెన్సీ. I get it. So let's meet and say very good. షూర్. నేను రేపు కలుస్తాను. ఈఓడి కార్పొరేట్ ఎండ్ ఆఫ్ డే. ఫ్యాన్ అనుకుని ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు. హాయ్. కావ్య, నా ఫ్రెండ్. కార్పొరేట్. ఓ కార్పొరేట్, నైస్. I'll see you tomorrow. యా షూర్. రైట్. ఎవర్రా ఫ్యాన్సా? రే, బియర్. తను పెద్ద 5-star హోటల్ షెఫ్ అంట. కార్పొరేట్ షో ఛాన్స్ ఇస్తా అంటుందిరా. షో చాలా నచ్చిందంట. నైస్ మ్యాన్. Cheers. లూసీ, మన మాస్టరు కరివేపాకు చూడు ఎంత ఇచ్చాడో ఫ్రీగా. పట్టించుకోదేంటి మళ్ళీ పూజ? మీ వల్ల ఎలాగో కావట్లేదని మన వాడికి పెళ్ళవ్వాలని మాంగాటమ్మన్ వ్రతం 6 వారాలు చేస్తున్నాను. ఈసారి చూడండి, తప్పకుండా పెళ్ళైపోద్ది. పట్టండి. వ్రతాలు చేసుకోకపోతే పెళ్ళవదని మీ దేవుడు అన్నాడా? కాదు, మా అమ్మ పాప ఒక్క వ్రతం చేయలేదే. అయినా నాకు పెళ్ళయిందా లేదా? నువ్వు తగులుకున్నావా లేదా? పోనీ మీకోసం ఒకసారి చేయమంటారా? చైవా, ఒక మంచి అమ్మాయి దొరికితే వేరే కాపురం పెట్టేసుకుంటా శుభ్రంగా. అదెవరితో చచ్చింది. అయినా రాజావారు లేచారా? ఎక్కడున్నాడు? ఇదిగో, నా వంత అయిపోయింది, మీరెళ్ళి మీ వంత కానియండి. 11 అయిందే. ఉద్యోగమా మజాక? అసలు నాన్నల చేతిల్లో పిల్లల కన్నా రిమోట్సే ఎక్కువ సేఫ్. ఎందుకంటే రిమోట్స్ ని 2 సార్లే కొడతారు కాబట్టి. గుడ్ జాబ్. ఇండియన్ డాడ్స్ కి నచ్చని ఫోన్ OnePlus, బికాస్ దాని ట్యాగ్ లైన్ నెవర్ సెటిల్. ఏంట్రా ఇది? నీ హ్యాండ్ రైటింగ్ లో ఉంది. ఇది నా హ్యాండ్ రైటింగ్ కాదు నాన్న. ఇది నా ఆఫీస్ కాగితాలు వెనకాలంతా కోడ్ రాసింది. ఎక్కడుందిరా కోడ్? నాకు కనిపించట్లేదు. బ్రెయిల్ కోడ్. అది కనపడదు నాకు. అవును, ఆ ఫోటోలో ఉన్న అంకుల్ ఎవర్రా? జెర్రీ సైన్ఫెల్డ్, స్టాండప్ కమెడియన్. జెర్రీ అంటే మన బాత్రూంలో కనిపిస్తే జెర్రీలు కాకరోజులు కాదు కదా. జెర్రీ సైన్ఫెల్డ్, జెర్రీ అమెరికన్ స్టాండప్ కమెడియన్. తను అంటే మన బ్రహ్మానందం లాగా. అంటే ఆయన సినిమాల్లో చేస్తారు. స్టాండప్ అంటే స్టేజ్ మీద నుంచొని జోకులు చెప్తారనమాట. అదే ఊర్లో బుర్ర కథలు చెప్తారు అలాగా. బుర్ర కథ కాదు నాన్న, స్టాండప్ అంటే బుర్ర పెట్టి జోక్స్ రాస్తారు. ఇన్ఫాక్ట్ అవునరా, వీళ్ళకి ఉద్యోగాలు సజ్జగాలు ఏముండవా? అదే ఉద్యోగం నాన్న. నేను బుద్ధిమంతుడిగా ఉండరా, లేకపోతే పీకి పడేస్తారు ఉద్యోగం నుంచి. ఉద్యోగం దేముంది నాన్న, తొక్కలోది. ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అంతే అంటావా? గుడ్. అవునరా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటది? మీ అమ్మకు కూడా చెప్పలేదు. ఏంటి? మీ తాత కొన్ని వేల కోట్లు సంపాదించి నాకు ఇచ్చాడు. కానీ అది ఎవరికి చెప్పకుండా నాకు వచ్చే శాలరీతో నేను ఇలా ఒక సామాన్యుడిలా పెంచేశానంతే. రియలీ? Oh my God, Daddy. Just don't feel my bad.
బుద్ధిగా ఉద్యోగం చేసుకో, లేకపోతే సంఖ్య నాకు పోతావు. అర్థమైందా? వెళ్ళి రెడీ అవ్వపా. జోకా మరి 1000 కోట్లు ఉన్నాయి అనుకుంటున్నావా? నమస్తే సార్. నమస్తే సీను. ఓ కింగ్స్. అమ్మగారు ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? కింగ్ కోసం క్వీన్ ఎదుగుతున్నారు. ఈ మధ్య మీ గురించి ఎంక్వైరీలు బాగా తగ్గిపోయాయి సార్. ఏంది రోయ్, మా అమ్మ నాన్నతో పాటు నువ్వు కూడా తయారావా ఏంటి? ఏదో మీ అభిమానం లేండి సార్. 7 సేవలే గానీ ఓ మంచి కోల్కతా కట్టరా, నేను ఆఫీస్లో అలా మొహం చూపించొచ్చేస్తా. ఏంటి సార్, లంచ్ టైంకి ఇంకా 5 మినిట్స్ ఉంది, ముందు వచ్చారేంటి? నీ మొహం చూడాలనిపించిందిరా, అందుకే తొందరగా వచ్చాను. డిప్ప పగలుద్దురు రే, పని చేసుకా. అందరు లంచ్కి జంపా. సగం నువ్వే తినేస్తే నాకేది? ఒరే అరవిందు, సగం తినాలని నీ పేర్లోనే ఉంది కదరా. హలో హెచ్ఆర్, మన కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని లంచ్ టైంలో కూడా ఆలోచిస్తున్నాను. కొంచెం శాలరీ పెంచండి. ఏంటి 4th ఫ్లోర్ కా? ఇంకా పైకి తీసుకెళ్తాను, 10th ఫ్లోర్ కి. ఒరే, ఈ జోకులన్నీ నీ స్టాండప్ కామెడీలో వాడితే కనీసం ఎవరైనా అవకాశం ఇస్తారు. ఇచ్చారు కదరా అంత పెద్ద కార్పొరేషన్. ఒరే నేను వెళ్ళాలి, ఆ బాస్ గార్డ్ వస్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ అయ్యి. ఇది ఎవరు తినకండి, నేను వచ్చి తింటాను. హలో అండి, అన్విత గారితో 1 o'clock మీటింగ్ ఉంది. టైం చూసారా? టైం వేస్ట్ అవుతుందని చూడలేదండి. మ్యామ్ కొంచెం లేట్ అయినా కలవరు. పంక్చువల్ గా లేని వాళ్ళంటే అస్సలు నచ్చదు. ఓ నేను చాలా పంక్చువల్ అండి. ఛా, పంక్చర్ టైర్ పంక్చర్ అయితే వేసుకొని వచ్చేసరికి లేట్ అయింది. అవునా? ఈ కథలు నాకు చెప్పారు. ఓకే, మ్యామ్ కి మాత్రం చెప్పకండి, మిమ్మల్ని గ్రిల్ చేసి పడేస్తారు. ఓ షెఫ్ గ్రిల్, వెరీ ఫనీ. సిద్ధు వచ్చాడని చెప్పండి, ప్లీజ్ కాల్. ఎస్, సారీ టు డిస్టర్బ్ యూ మ్యామ్. యాక్చువల్లీ సిద్ధు అని ఎవరో వచ్చారు. లేట్ అయింది కలవరు అని చెప్పినా వినట్లేదు. దట్స్ ఓకే, ఆస్క్ హిమ్ టు సిట్ ఇన్ మై క్యాబిన్. ఓకే మ్యామ్. యా, ఐల్ బి దేర్. హాయ్ సిద్ధు. ఓ హాయ్. మీ టైమింగ్ ఎప్పుడు ఇంతేనా? కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది మేడం. సో షో ఎవరికండి? అంటే ఎంతమంది ఉండొచ్చు, ఎప్పుడు, ఏంటి? ఆ డీటెయిల్స్ అన్ని చెప్పే ముందు కొన్ని క్వశ్చన్స్ అడగాలి. ఓ మీ కంపెనీ పాలసీస్ మీకు ఉంటాయి కదా, ప్లీజ్ షూట్. మీ ప్రొఫైల్ చూశాను. యా, ఇంజనీరింగ్ చేసి స్టాండప్ కామెడీ ఏంటి? అదే కదండి ప్రాసెస్. అంటే మీరు ఇప్పుడు షెఫ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయలేదా? లేదే, షెఫ్ అవ్వాలనుకున్నాను, షెఫ్ అయ్యాను. వాట్? ఇలా ఎవరి డ్రీమ్ వాళ్ళు డైరెక్ట్ ఫాలో అయిపోతే ఇంకా మన ట్రెడిషన్స్ ఏం కావాలండి? చిన్నప్పటి నుంచి మనకు నచ్చిన పని చేయకుండా పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చేసి, ఆ డిగ్రీకి సంబంధం లేని జాబ్ చేసి, ఆ జాబ్ లో ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ చూసి పేరెంట్స్ కళ్ళల్లో ఒక ఆనందం కనపడుతుందండి. అది కదండి మన ట్రెడిషన్. ఈ వెస్టర్న్ కల్చర్ అంతా చ. ఓకే, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తుంటాను. యువర్ వీక్నెస్? సిచ్యువేషన్ సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటాను. లెట్ us say ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికన్నా కావాల్సింది మీ దగ్గర ఉండి మీరు సాయం చేస్తే వాళ్ళ లైఫ్ మారిపోతుందంటే హెల్ప్ చేస్తారా? ఫ్రీ షోనా ఇది? పేమెంట్ ఇవ్వరా? కనీసం మిక్సీ, ఇస్త్రీ పెట్టే, అంటే ఇవ్వకపోయినా చారిటీ అనుకొని చేసేస్తాం అనుకోండి. పేమెంట్ ఉంటుంది. ఓ నైస్. జస్ట్ ఇమాజిన్ రాజు హ్యాస్ 7 kids. ఒక రైల్వే ట్రాక్ మీద ఒక గ్రాండ్ మదర్ అండ్ ఇంకో ట్రాక్ మీద 7 kids. ట్రైన్ ఫాస్ట్ గా వస్తుంది, ఒకళ్ళనే కాపాడాలి. మీరు రాజు అయితే ఎవరిని కాపాడతారు? నా కామెడీ ట్రాక్ కి రైల్వే ట్రాక్ కి లింక్ ఏంటండి? అది మా మార్కెటింగ్ టీం కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారు. ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళని ముందు ఆ ట్రాక్ మీద నుంచోబెట్టాలండి ఫస్ట్. లేకపోతే రాజుకి 7 kids ట్రైన్ ని కాదు, ముందు రాజు నాపాలండి. ఓకే, బేసిక్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఓకే, యూ కెన్ గో నౌ. యా షూర్, విల్ గెట్ ఇన్ టచ్. అదే యా, అడ్వాన్స్ ఏమైనా? ఓకే, సిగ్గు లజ్జా డబ్బులు లేవు. గాట్ ఇట్.
ఇంటర్వ్యూ స్టాండప్ షో కనుకుని అన్ని కామెడీ ఆన్సర్స్ ఇచ్చాడు. నిజంగా సిద్ధు ఏంటో తెలుసుకోవాలి. అయితే ఇన్వెస్టిగేషన్ చేద్దాం. వాట్? 5 ఏళ్లు అనుమానించే మొగుడుతో కాపురం చేసి విడిపోయాను. మగాళ్ళని ఎట్లా అంచనా వేయాలో నాకు బాగా తెలుసు. జస్ట్ ఫాలో మీ. ఎక్కడికి చెప్తా పదా. సిద్ధు పోలిశెట్టి, జెండర్ మేల్, ఏజ్ 25, బ్లడ్ గ్రూప్ O నెగటివ్, లివ్స్ ఇన్ BHEL, అన్మ్యారీడ్, ఫేస్బుక్ స్టేటస్ సింగిల్, స్టార్ట్అప్ కంపెనీలో చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నో క్రిమినల్ హిస్టరీ. ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉన్నాయా అని ఆన్లైన్ చెక్ చేశా. పేరెంట్స్ కి వచ్చేటైతే. కావ్య, ఏంటిదంతా? ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ తన ఆఫీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏంటి ఆఫీసా? కావ్య, నోవే, దట్స్ హిస్ వర్క్ ప్లేస్. నీకు తెలీదు. అబ్బాయి ఎలాంటి వాడో తెలియాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. కావ్య, ఆఫీస్ ఉందట్టు కదా? ఈస్ట్ ఫేసింగ్ లో ఆఫీస్ ఉంటే నార్త్ ఫేసింగ్ లో పాండా బాగుంటుంది. ఉంటే గుణగణాల గురించి స్టార్ట్ చేయాల్సింది అక్కడ. చెప్పండి మేడం, ఏ సిగరెట్ కావాలి? ఇదని తెలుసా? సిద్ధు సార్. ఎంతుందేంటి ఖాతా? సార్ వల్ల బేరం ఏమున్నదండి. ఆయనకి సిగరెట్ అలవట్లేదు, ఇంకా ఖాతా ఎక్కడి నుంచి వస్తుంది? మరి గుట్కా, జర్దా, ఖైని ఎప్పుడైనా వస్తే స్వీట్ పోన్ కోసం వస్తాడండి, అది కూడా స్వీట్ లేకుండా. బాగా హెల్త్ కాన్షియస్ అనుకుంటా. సరే, థ్యాంక్ యూ. పదవే. హలో, సిద్ధు సార్కి ఏదో సంబంధం వచ్చినట్టు ఉందండి. అమ్మాయి తోరిపోవాలనుకుంటా. ఎంక్వైరీకి వచ్చారు, సార్ చూసుకోండి మరి. సిద్ధు కూర్చునే చైర్ ఇదే. మన క్యాజువల్ గా 2 minutes కూర్చున్నాను, వెంటనే ప్రమోషన్ వచ్చేసింది. సిద్ధుకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. ఒకసారి తనకు వచ్చిన బోనస్ తో వాచ్మెన్ కి వాచ్ కొనివ్వటం నేను చూశాను. అప్పటి నుంచి నా టైం బాగైపోయింది. ఏ రోజు కూడా ఈ వాచ్ 10 దాటిన తర్వాత సిద్ధు సార్ ఆఫీస్ రావడం అనేది నేను చూడలేదు మేడం. షేరింగ్ ఇస్ కేరింగ్ అనేది చాలా బలంగా నమ్ముతాడు సిద్ధు. అంతేందుకు లాస్ట్ పెగ్ కూడా షేర్ చేసుకుందాం అంటాడు. అదే అదే ఎగ్, టిఫిన్ బాక్స్ లో ఎగ్ అన్నమాట. గర్ల్ ఫ్రెండ్స్, లవ్ స్టోరీస్. సిద్ధు అసలు అమ్మాయిలతో మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు, ఒక్కరితో తప్ప. ఐఫోన్ లో సిరితో తప్ప. సిద్ధు లైఫ్ లో ఈమెయిల్సే గాని ఫీమేల్స్ లేరు. రాజేష్ ఇస్ వండర్ఫుల్ గై. తను ఎవరు పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి అదృష్టవంతురాలే. రాజేష్ ని ఎవరు వదులుకోలేరు. రాజేష్ ఎవరు? మీరు రాజేష్ గురించి రాలేదా? నేను సిద్ధు ఫ్రెండ్స్ అండి. సిద్ధు ఇస్ ఏ వండర్ఫుల్ గై. తను ఎవరు పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి అదృష్టవంతురాలే. సిద్ధుని ఎవరు వదులుకోలేరు. రెసిను ఓ కింగ్స్ కొట్టు. పొగ త్రాగుట ఈ సిచ్యువేషన్ కి హానికరం. మైండ్ దొబ్బిందారా? అమ్మాయి తోరిపోలే ఎంక్వైరీకి వచ్చారండి. మీకు ఏ ఖాతాలు ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళారు. ఏ అమ్మాయిరా? కొంచెం వెనక ముందు చూసుకోండి. పెళ్లికరం వచ్చేసింది. ఏంటి అందరూ పాజిటివ్? హలో మేడం, హలో చూసానులేండి, రండి. అయితే మాకేమైనా భయమా? మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? నేను సిగరెట్ తాగుతానో లేదో అవన్నీ మీకెందుకు? బ్యాక్గ్రౌండ్ చెక్ అండి. బ్యాక్గ్రౌండ్ చెక్ దేనికి? నేను మీ హోటల్లో స్టాండప్ కామెడీ షో చేయాలి అంతేగా? మరి దానికి ఇంత పెద్ద షో చేస్తున్నారండి మీరు? కార్పొరేట్ షోస్ లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా. స్టేజ్ పైన కామెడీ చేసి స్టేజ్ దిగిన తర్వాత మర్డర్ చేయడానికి గ్యారంటీ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, మేము స్టాండప్ కమెడియన్స్ మేడం, క్రిమినల్స్ కాదు. అయినా మేడం, షోలో కంటెంట్ ఏముందో తెలుసుకోవాలంటే 5కి ఓపెన్ మైక్ రండి. ఇలా ఆఫీస్కి రావడం ఏంటండి? ఓపెన్ మైక్ ఏంటి? మేము జోక్స్ టెస్ట్ చేసుకునే షో పేరండి. లిసన్, ఈవినింగ్ 5 o'clock ఓపెన్ మైక్ వస్తాను. ఐల్ సీ యు దేర్. నురా ఏంటి సార్, మ్యారేజ్ సెట్ అయిందా? మీరు మంచోడు, మనసున్నోడు, రాముడేని ఒక రేంజ్ లో అబద్ధం చెప్పాను సార్. సార్ ఒక 500 కొట్టండి. 500 దేనికిరా? నువ్వు చెప్పినావని నిజాలేగా. థ్యాంక్ యూ వెరీ మచ్. కామెడీ స్కిట్ అదిరిపోయింది పని. సో ఈ లాఫ్టర్ ని ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి. దీన్ని డబల్ చేయడానికి వచ్చేస్తున్నారు ది నెక్స్ట్ స్టాండప్ కమెడియన్ సిద్ధు. కీప్ ఇట్ గోయింగ్ ఫర్ సాయి కిరణ్. హాయ్.
మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు, కొంచెం ఎక్స్ట్రా నవ్వండి, పరువు దీకండి. నాకు ఈ 5 స్టార్ హోటల్స్ లో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అర్థం కావండి. వెళ్ళే ఉంటారు కదా, నువ్వు వెళ్ళుండవులే కానీ. అక్కడ కుక్స్ ఉండరు, మాస్టర్ షెఫ్స్ ఉంటారు. నాకు అర్థమైంది ఏంటంటే ఐటమ్ పేరు పలకడానికి ఎంత కష్టంగా ఉంటే అంత పాష్ హోటల్ అన్నమాట. అంతే కదా. ఫస్ట్ వెయిటర్ వస్తాడు. So would you like to have some baked feta, suma carpaccio, grilled aubergine, eggplant aviole? ఏంటి ఒక 5 minutes తర్వాత రావా? నువ్వు చెప్పింది బై హార్ట్ చేసుకొని మళ్ళీ పిలుస్తాను. 5 minutes తర్వాత మళ్ళీ వస్తాడు. సార్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? ఐ విల్ హ్యావ్ 3rd page 4th item. మనం ఎక్కడ పలుకుతాం అవన్నీ. ఫైనల్ గా 1 గంట తర్వాత ఆ ప్లేట్ లో ఇలా ఒక బుట్టతో పాముని కవర్ చేసి తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు. ఏంట్రా ఐటమ్ అని చూస్తే ఇట్స్ వంకాయ కూర గైస్. ఇట్స్ బ్లడీ వంకాయ. నాకు మండింది. నేను వెయిటర్ పిలిచారా, ఇట్రారా, నువ్వు ఇట్రా. ఏంటిది వంకాయ? ఎస్ సార్. మరి ఆబర్జీన్, ఫెనలీ అవన్నీ ఎందుకురా? వంకాయ అని పెట్టచ్చు కదా పేరు. సార్ దానికి వంకాయ అని పేరు పెడితే ఆ ఐటమ్ కి మేము 5,000 రూపీస్ ఛార్జ్ చేయలేం కదా సార్. సార్ ఇది ఫైన్ డైనింగ్, ఇక్కడ డైన్ చేసినందుకు మీకు ఫైన్ వేసాం. Thank you very much, guys. My name is Sidhu. Thanks for coming. Thank you very much. Hey, thanks, man. Thank you. Hey, thanks వచ్చినందుకు. రండి కూర్చుందాం. That was funny. థ్యాంక్ యూ. మేము నవ్వుతో మాత్రమే చంపుతాం. I'm so sorry. పర్లేదులేండి. నేను ఒకటి అడగనా? యా. మీకు స్టాండప్ కామెడీ గురించి ఎప్పటి నుంచి, ఐ మీన్ యూర్ సచ్ ఎ న్యాచురల్. థ్యాంక్ యూ. స్టాండప్ కామెడీలో మీకేం నచ్చింది? ఇప్పుడు అతను ఉన్నాడు చూడండి, తనకు బ్రేకప్ అయి ఉండొచ్చు, ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మేము అక్కడ నుంచోని జోక్స్ చెప్తున్నంతసేపు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అలా మాయమైపోతాయి. ఆ టైంలో లైఫ్ అంత కష్టం కాదులే, బాగుంది అనిపిస్తుంది. కామెడీకి ఉన్న పవర్ అది. వావ్, ఇంటెన్స్. క్లయింట్ ఇంప్రెస్ అయితే ఇంకా దానికంటే ఏం కావాలండి మాకు? ఇంప్రెస్ సరే, మాస్టర్ షెఫ్ మీద జోకులు వేస్తున్నావేంటి? అది మీ గురించి కాదండి, అది పక్క హోటల్లో. లేకపోతే ఏంటండి, గ్రిల్డ్ ఆబర్జిన్, హాయిగా వంకాయ అనొచ్చుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గ్రిల్డ్ ఆబర్జిన్ ట్రై చేసావా? ఆబర్జిన్ గిబర్జిన్ వేస్ట్ అండి. మీరు పక్కనే ఒక ఫేమస్ వంకాయ బజ్జీ బండి ఉంది, మీరు ఫస్ట్ అక్కడ టేస్ట్ చేసి చూడండి. మీరు రండి నాతోటి, కమ్. ఇదే ఫేమస్ మిర్చి బజ్జీ సెంటర్. యా, చెప్పాను కదా ఫేమస్ అని. రండి. రేమలేష్. నమస్తే సార్. మేడం 5 స్టార్ హోటల్లో చాలా పెద్ద షెఫ్. సో నువ్వు రోజు వాడే ఇంజిన్ కాకుండా ఏదన్నా స్పెషల్ గా వాటికి ఆయిల్ వాడి వాళ్ళ. ఏం సార్ నిజాలు చెప్తుండ్రు? ఈసారి పారాసిటాల్ ఫిక్స్. అలాగే. వాట్? జోక్ చేస్తున్నామండి. ఆయన కూడా స్టాండప్ కామెడియనా? లేదు, వాడికి స్టేబుల్ ఇన్కమ్ ఉందిలేండి. సార్ థ్యాంక్ యూ రా. ఇదేనా మీ వంకాయ బజ్జీ? ప్లీజ్ ట్రై. ఎలా ఉంది? స్పైసీ ఉంటుంది కొంచెం. ఈ క్లైమేట్ గా మాత్రం స్పైసీ ఉండాలి కదండి. పర్లేదు, మెల్లగా తినండి. అవును, మీరు షెఫ్ అవ్వాలని ఎందుకు అనుకున్నారండి? మా అమ్మ, తనే నా ఇన్స్పిరేషన్. అమ్మ నా కోసం రకరకాల వంటలు చేసేది. రోజుకో కొత్త రెసిపీ, దానికో కొత్త పేరు. చిరంజీవి చాయ్, బాలయ్య బిర్యానీ, నగ్మా నూడిల్స్. షీ వాజ్ సంథింగ్ వెరీ ఫనీ. తన ఫుడ్ లుక్ ఎక్స్పీరియన్స్ చేసేది, అండ్ ఐ లవ్డ్ ఇట్. ఇప్పటికీ నేను తన రెసిపీస్ని రీక్రియేట్ చేస్తుంటాను. క్రియేట్ చేసిన ప్రతిసారి ఆ ఫ్రేగ్రెన్స్కి అమ్మ గుర్తొస్తూనే ఉంది. దట్స్ మై షెఫ్ స్టోరీ. అందుకే అంటారండి ప్రతి అమ్మ వంట ప్రత్యేకం అని. మా అమ్మ కూడా రెసిపీస్ చాలా బాగా చేస్తుందండి. అబ్బో, ఏకంగా ప్రసాదాల బుఫేనే చేసేస్తుంది. యు నో వాట్, యూ షుడ్ డెఫినెట్లీ కమ్ హోమ్ సమ్ టైమ్. మీరు మా అమ్మ కలిసారంటే ఇక కిచెన్ లో పిచ్చెక్కిస్తారు. ఇక్కడే పక్కనే డాయన్స్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ 10లో మా ఇల్లు. మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందేనండి. షూర్. యా.
అన్వి అబ్బాయి ఓకే అయినట్టున్నాడు. ఓకే కాదు, ఓకే అయ్యేటట్టున్నాడు. నో గర్ల్ ఫ్రెండ్స్, గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, వర్క్ గురించి చాలా ప్యాషనెట్ గా ఉన్నాడు. దట్స్ గ్రేట్. ఆనెస్ట్ అనుకుంటా. అన్ని విషయాల్ని చాలా డీటెయిల్ గా అనలైజ్ చేస్తాడు. వావ్, దట్ ఈస్ సచ్ అ బిగ్ చిక్ ఫర్ యూ. అండ్ తనే నన్ను ఇంటికి ఇన్వైట్ చేశాడు. వావ్, భలే ఛాన్సే. ఈ రోజు మనం పీకల దాకా తాగుతున్నాం రా. అబ్బో ఏంట్రా విశేషం? దేవతరా అమ్మాయి, షీ సంథింగ్ ఎల్స్ అంతే. ఎప్పుడు చూడు సిద్ధు ఫ్రీ టికెట్స్ ఉంటే చెప్పు షో కోసం. అంతా ఇలాంటి ఫ్రెండ్సే గాని ఒక్కడన్నా పిలిచే అవకాశం ఇచ్చాడ్రా? కార్పొరేట్ షో ఛాన్స్ వచ్చింది బేబీ. అన్నీ బాగున్నాయి, ఇంకేంటి? క్వాలిటీస్ ఓకే, కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హిస్టరీ, హెల్త్ చెక్. ఐ హ్యావ్ ఎన్ ఐడియా. అంత పెద్ద షెఫ్ గాని ఎంత గ్రౌండెడ్ తెలుసా? హార్ట్ఫుల్ గా నవ్వుతుందిరా. రేయ్, ఎన్ఆర్ఐస్ అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు, అంత ఊహించుకోకు. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు గుర్తు కూడా ఉండవు. ఒక నిమిషం ఓపెనర్ ఈరా. ఇంటికి వెళ్తే మర్చిపోతుందా చూడు, అప్పుడే ఫోన్ చేసింది. హలో. హాయ్ సిద్ధు, ఆర్ యూ ఫ్రీ టు టాక్? యా షూర్, చెప్పండి. సిద్ధు, ఏమనుకోకపోతే ఒకటి అడగనా? ప్లీజ్, ఏమని అడగండి. నా ఫ్రెండ్ కావ్య ఉంది కదా, తన రిలేటివ్ ఒకరికి సర్జరీ ఉంది రేపు. అర్జెంట్గా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి. నీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్ బ్లడ్. ఓ కానీ నా బ్లడ్ అంత రెడ్ గా ఉండదండి, సో మేబీ వాళ్ళకి సెట్ కాదేమో. సిద్ధు, సారీ, అవసరం ఉండి ఎవరిని అడగాలో తెలియక మీకు చేశాను. ఇబ్బందిగా ఉంటే వద్దులేండి. లేదు, అంటే కావ్య కంటే అలా అన్నాను కానీ మీరంటే ఇబ్బంది ఉంటుంది చెప్పండి. ఆర్ యు ష్యూర్? నేను డొనేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. అయితే రేపు ఎక్కడికి రావాలి అని డీటెయిల్స్ మెసేజ్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గుడ్ నైట్. గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. రేయ్, మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్, నువ్వే తాగే. ఎందుకు, ఏమైంది? సాటి మనిషి ప్రాబ్లంలో ఉంటే సహాయం చేయాలరా. ఏదో బ్లడ్ డొనేషన్ ఉందంట, నన్నే పిలిచింది. రేపు డొనేట్ చేసిన తర్వాత దావుతానులే. రేయ్, ఇది నీ ఫస్ట్ కార్పొరేట్ షో చేసి డబ్బులు చేసుకో. ఈ చారిటీ పనులు ఎందుకురా నీకు? డోంట్ టాక్ లైక్ అ బ్లడీ ఆల్కహాలిక్ మ్యాన్. వి హావ్ అ సోల్ లెవెల్ కనెక్షన్. యా, సీ యు టుమారో. సీ యు. సిద్ధు, యూర్ లేట్. మీ ఎన్ఆర్ఐస్ ఇదే ప్రాబ్లం మేడం, ఇండియన్ స్టాండర్డ్ టైం మెయింటైన్ చేయరు. డాక్టర్. హాయ్ అన్విత, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. సిద్ధు. హలో. హాయ్ సిద్ధు, మీరు లోపలికి వెళ్ళండి. ఇటా? యా ఓకే. డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బైసెప్స్ పెద్దగా ఉన్నాయి కదా, మీ ఇంజెక్షన్ ఇరిగిపోద్ది, జాగ్రత్త. హలో, ఏడవకండి, అయిపోయింది. అయిపోయిందా? సిస్టర్, బయట ఆవిడ ఉన్నారు కదా, అక్కడ దీని గురించి చెప్పరుగా? పోనీ మీ బైసెప్స్ కి ఇంజెక్షన్ ఇరిగిపోయిందని చెప్పరా? బెటర్. థ్యాంక్స్ సిస్టర్. దేనికి? బ్లడ్ టెస్ట్ కి. బ్లడ్ టెస్టా? డొనేషన్ అన్నారు కదా. అదే డొనేషన్ కి పనికొస్తుందా లేదా అని. పనికొస్తుందా? హలో సిస్టర్, యూనివర్సల్ డోనర్ ఇక్కడ. దేనికిది? విసుక్కోండి. మీ రిపోర్ట్స్ కోసం అంత టెన్షన్ పడుతున్నారు? మీ సిస్టరా? సిస్టర్? మీరు సిస్టర్ అయినంత మాత్రాన ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్. గర్ల్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చుగా. గర్ల్ ఫ్రెండా? అంటే ఆవిడ మీకంటే వయసులో పెద్దగా ఉంటేను. ప్రేమ గురించో ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా సిస్టర్? ఏమన్నాడు? The relationship between boyfriend and girlfriend must be like that between blood donor and recipient. మ్యాచ్ అయితే చాలు. థ్యాంక్ యూ. ఇచ్చేసాను మేడం, 3 to 4 లీటర్స్ దాకా ఇచ్చేసా. థ్యాంక్ యూ సిద్ధు, యూ సేవ్ మై డే. ఈ జ్యూస్ తాగు, ఈరోజు బాగా తిని రెస్ట్ తీసుకో.
ఓకేనా? యా, ఇంత కన్సర్న్. థ్యాంక్స్ మేడం. మేడం ఏంటి సిద్ధు? కాల్ మీ అన్విత. ఓకే అన్విత. అన్విత ఎటు వెళ్ళిపోయింది మనసు, ప్రేమలో చూడదు వయసు. నాన్నగారు. హలో. అవును, లిరిక్స్ అవి కాదు కదరా? అదేంటి మార్చేశారు ఈ మధ్య? అవే కదా ఒరిజినల్ లిరిక్స్. అది సర్లే గాని ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూడరా. వావ్, ఎవరి సిస్టర్? సిస్టర్. రే, తిక్క తిక్కగా ఉందా? బెల్ట్ తీస్తా. పెళ్లి కూతుర్ని పట్టుకుని సిస్టర్ అంటావేంటి? చూడు, ఫిక్స్ చేస్తా. ఫిక్స్ చేయాలంటే నాకు నచ్చాలి కదా నాన్న. నచ్చితే అసలు చిన్న పెద్ద అని కూడా చూడను. ఏంటి? అదే ముందు వెనక చూడనంటున్నా. అలా అన్నావా? పోనీలే, ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు. రిజెక్ట్ అమ్మా. రిజెక్ట్? వద్దమ్మా, అసలు ఇలాంటి ఆప్షన్స్ చూపించక నాకు ప్లీజ్. ఎందుకని? కూర్చో. ఎలా ఉన్నావు అసలు? ఎన్ని రోజులైంది మనం మాట్లాడుకుని? అదేంట్రా, నిన్నే కదరా మాట్లాడుకున్నా. అది కాదమ్మా, ఈ రోజు ఏంటి అసలు ఇంత అందంగా ఉన్నావు నువ్వు? అమ్మా, నేను ఓ విషయం అడగనా? అడుగు. సచిన్ టెండూల్కర్, అంజలి టెండూల్కర్, నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటది? వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్. అది సక్సెస్ఫుల్ సక్సెస్ సక్సెస్ సక్సెస్. కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు? ఎందుకు? వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అమ్మాయిని చేసుకున్నారు, అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు. ఊరికనే అంటారా అమ్మా, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈస్ అన్ ఎల్డర్ ఉమన్ అని. సేయింగ్ అది కాదు కదరా? ఇది కూడా మార్చేశారా? ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం నాన్న. ఇప్పుడేంట్రా, నీకన్నా వయసులో పెద్దమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా? ఇలా అయితే నీకు పెళ్ళైనట్టేరా నాయనా. శ్రీరామచంద్ర ప్రభు. శ్రీరామచంద్రుడు నీ ఫేవరెట్ గాడ్ కదా, ఆయన ఎవరిని చేసుకున్నారు? సీతమ్మ తల్లిని చేసుకున్నాడు అంటారు. అందుకే కదా జస్ట్ రాముడి నుండి శ్రీరాముడయ్యాడు. ఆహాహాహా, వాట్ ఏ గాడ్, వాట్ ఏ లెజెండ్. శ్రీరామ. నేను కాస్త పెళ్ళి ఆయనకు పూజ చేసుకుంటాను. నిక్ జోనస్, ప్రియాంక, సజిన్, వీడు ఇప్పటికే వీడి వయసులో ఉన్న అమ్మాయిలందరికీ పెళ్ళైపోయి ఉంటది. ఇప్పుడు వీడికన్నా పెద్ద అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తావండి? వాడు పిచ్చోడు, నువ్వు వెర్రిదానివి. ఆ దేవుడే కాపాడాలి నిన్ను. ఓం నివేదినియే నమః. నమస్తే అండి, నేను అన్విత, సిద్ధు ఫ్రెండ్ని. ఓం సర్వలోకప్రియాయ నమః. ఓం దేవతాయ నమః. ఓం సింహరూపిణే నమః. ఓం ధారుణ్యే నమః. ఓం సర్వశక్తియే నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం రాజేశ్వర్యాయ నమః. ఓం దేవతాయ నమః. ఓం దేవ్యే నమః. ఇదిగోమ్మా, ఇలా ఇవ్వండి. ఇదిగో. షుగర్ పర్లేదా ఆంటీ? నాకు షుగర్ గట్రా లేదమ్మా. ఏయ్, ఆయన ఎవరు ఆంటీ? ఎవరు సిద్ధులాగా ఉన్నారు? ఓ, సిద్ధు వాళ్ళ తాతగారును, పక్కనుంది వాళ్ళ నానమ్మగారును మహానుభావులు. ఎలా పోయారంటీ? ఆవిడేమో నిద్దట్లో పోయింది, ఈయనకి లివర్ ఫెయిల్యూరు. ఆల్కహాలికా? మరే వీళ్ళు? మా అమ్మగారు, నాన్నగారు. మరి వీళ్ళెలా పోయారంటీ? ఆళ్ళు పోలేదమ్మా, వాళ్ళు బానే ఉన్నారు, ఊళ్ళో ఉన్నారు. సారీ అండి. పర్లేదులేమ్మా. అంకులా? అంకుల్ వాకింగ్కి వెళ్ళారమ్మా, వాకింగ్కి వెళ్ళారు. వాకింగ్కి. ఈ అమ్మాయి ఎవరు? సిద్ధు చెల్లెలా? మావాడే సిద్ధుగాడు. చిన్నప్పుడు అమ్మాయి వేషంలో ఈ ఫోటో ఆడికి నచ్చక ఇదిగో ఇలా తిప్పెట్టేస్తుంటాడు. సిద్ధుకు మీ నవ్వే వచ్చింది. అయ్యో అదేంటోనమ్మా, అందరూ అలాగే అంటుంటారు. అసలు ఇదేం చూసావు, దీనికన్నా బోల్డ్ ఫోటోలు ఉన్నాయి, చూపిస్తా ఉండు. ఇదిగో ఇది మా చెల్లెలు పెళ్ళప్పుడమ్మా. ఈడు చూడు సిద్ధుగాడు ఎలా ఉన్నాడు. ఆ
ఇదేమో సిద్ధు వాడు మావయ్య, ఈవిడేమో ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఉందా అంటే? అబ్బే బాల్నెస్ కదమ్మా, తిరుపతి వెళ్ళొచ్చారు అందుకే గుండెనమాట. ఈ బొద్దుగా ఉన్న ఆవిడే సిద్ధు వాళ్ళ అత్తయ్య. థైరాయిడ్ అయి ఉంటుంది. అబే కాదమ్మా, పట్టు చీర కట్టుకుంది కదా అందుకు అలాగా. అయినా నువ్వేంటమ్మా అన్ని జబ్బుల గురించే మాట్లాడుతున్నావు? డాక్టర్వా? అయ్యో కాదండి, నేను మాస్టర్ షెఫ్ని. అయ్ బాబాయ్ షెఫా, అయితే నాకు 4 వెరైటీస్ నేర్పించవు? తప్పకుండా అండి. మాయమ్మే. ఇది గుజరాత్ లో భూకంపం అప్పుడు మా సిద్ధుగాడు కాలనీ మొత్తం ఫండ్స్ కలెక్ట్ చేసినప్పటి ఫోటో. 2001 కదా? నాకు బాగా గుర్తుంది. అప్పుడు నేను 10th ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా. నువ్వు 10th? నా కొడుకు అప్పుడు 5th. నువ్వు ఫోటోలు చూస్తుండమ్మా, నేను ఇప్పుడే అని తీసుకొస్తాను. సండే నాడు కూడా ఏంటమ్మా నువ్వు చెప్పా పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చేస్తారా? ఎవరిని? సీతమ్మ తల్లిని. మంచిది, రాముడికి వెళ్ళి చెప్పు అయితే. ఒరే అన్విత ఇంటికి వచ్చిందిరా, త్వరగా రెడీ అయ్యి కిందకి రా. అందులోనే బలబుద్ధి వస్తాడాడు. హాయ్. హాయ్ సిద్ధు. ఇది మా కజిన్ సిస్టర్ ఫోటో. కాదు, మా వాడు అబద్ధాలు అమ్మా చెప్తాడు. చాలు, చేసింది చాలు. ఏంటి నువ్వు సడన్ సర్ప్రైజ్? సిద్ధు నువ్వేగా ఇంటికి వచ్చి ఆంటీ ప్రసాదాల రెసిపీ ట్రై చేయమన్నావు. అలా వెళ్తుంటే వచ్చాను. ఆంటీ మీ ప్రసాదాల రెసిపీస్ గురించి చాలా చెప్పాడు. అవునా? చెప్పే ఉంటాడులే. కదా సో యాండి రాత్రి సీతమ్మ తల్లి గురించి చెప్పాడే, అది తినే. తను రాత్రి సీతమ్మ తల్లికి పూజ చేసింది. రాముడు భక్తురాలు కదా, ఆ స్పెల్ లో ఉండిపోయింది. నీ ప్రసాదాలు బుఫే తీసుకురా, వెళ్ళు. ఉండమ్మా, ప్రసాదాలు తీసుకొస్తాను. తను మా నాన్న పోలిశెట్టి ఫణీంద్ర. హలో అండి. వీడు పోలిశెట్టి లూసి. రే హాయ్ చెప్పరా. రే హాయ్ చెప్పమ్మా. తను అన్విత అని. ఇదిగమ్మా. అమ్మ ఏదో సీతమ్మ అంటూ సీత పూజ గురించి చెప్తుంది. నాకా తెలుసు కదా అమ్మా. మా వాడేలా తెలుసమ్మా నీకు? సిద్ధు మా హోటల్లో స్టాండప్ ఫర్ విమెన్స్ రైట్స్ అండ్ నేషనల్ యాంథమ్. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? తన ఆ రోజు అన్న మాట గుర్తొచ్చి హౌ టు స్టాండప్ అని ఒక సెమినార్ లో కలిసాం కదా. ఏంటి లేట్ అవుతుందా? టెన్షన్ ప్రసాదం తినేసి వెళ్ళమ్మా. లేదమ్మా, చేసి చాలు. మళ్ళీ వస్తే ఈసారి వచ్చినప్పుడు తింది వెళ్ళమ్మా. మళ్ళీ వస్తానంటే నేను వదిలేసి వస్తాను. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు. లూసి కన్నం పెట్టు. వాడు సర్లే, నాకు కాఫీ పెట్టు. అమ్మా అబ్బా, జస్ట్ మిస్. ఏంటి ఇంట్లో చెప్పలేదా? మా ఇంట్లో స్టాండప్ గురించి తెలీదు. మా నాన్నకు తెలిస్తే పెద్ద గొడవ అవుద్ది. కానీ నువ్వు అసలు స్టాండప్ సెమినార్ కవరింగ్ భలే క్యాచ్ చేసావుగా. డూ యూ థింక్ ఐ హావ్ ఎ చాయిస్? థ్యాంక్ యూ. అవును, మీ ఇద్దరేంటి నా బయోగ్రఫీ మొత్తం తిరిగేస్తున్నట్టున్నారు? లేదు, ఊరికే ఆంటీ చూపిస్తుంటేను. సిద్ధు, నీకు మీ తాతగారికి చాలా దగ్గర పోలికలున్నాయి. యా, ఆయన ఆల్కహాల్ వల్ల చనిపోయారంట కదా? అవును. ఐఎమ్ వెరీ సారీ. నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు? ఆయన ఏం చైల్డ్ మ్యారేజ్ చేసుకొని టీనేజ్ లో తాగి చచ్చిపోలేదు. 90 ఏళ్ళు బతికాడు. ఫుల్ స్ట్రాంగ్ జీన్స్ మావి. అవునా? యా, కానీ పాపం లాస్ట్ పెగ్ కలుపుకున్నాడు. కానీ అది పూర్తి చేయకుండానే, అందుకే ఆ పెగ్ నేను పూర్తి చేస్తున్నాను. చేర్స్ తాత. సిద్ధు, నువ్వేం అనుకోకపోతే ఒక మాట చెప్పనా? యా. నువ్వు కూడా ఆల్కహాల్ మానేయచ్చు కదా, హెల్త్ కి మంచిది. మానేసా. ఇన్ఫాక్ట్ నిన్న రాత్రి కూడా తాగలేదు తెలుసా. అసలు ఆల్కహాల్ అంటే ఏంటన్విత? హౌ ఆర్ పీపుల్ డ్రింకింగ్? ఐ హేట్ బ్లడీ ఆల్కహాలిక్స్. సిద్ధు, మాటల్లో పడిపోయి అసలు విషయం మర్చిపోయాను. నీ షోకి ఒక ఫోటోషూట్ అరేంజ్ చేశాను. అంటే ఇప్పుడు పోస్టర్ మీద నా ఫేసే ఉంటుందా? ఎస్ సిద్ధు, యాజ్ ఐ ప్రామిస్డ్, ఇట్స్ గోనా బి అ బిగ్ షో. కమ్ లెట్స్ గో. Cheers. అన్విత, నాకింత పెద్ద షో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రేపు ఎప్పుడైనా నాకు స్టాండప్ కామెడీకి ఆస్కర్ ఇస్తే స్టేజ్ మీద ఫస్ట్ నీ పేరే చెప్తా. నేను చేసిందే ఉంది. లుక్ ఎట్ యూ, యూ ఓన్ ద స్టేజ్ లైక్ అ ప్రో. దాందేముందిలే. సిద్ధు, నువ్వు అసలు ఆ జాబ్ మానేసి ఫుల్ టైం స్టాండప్ కమెడియన్ అయిపోవచ్చుగా. ఫుల్ టైమా? అమ్మో, మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు. అయినా జాబ్ మానేయడం అంత ఈజీ కాదన్విత. సిద్ధు, ఈ వైన్ గ్లాస్ లో కాఫీ కూడా పోయొచ్చు, బట్ దీన్ని కాఫీ తాగడానికి ఉపయోగించాం. నువ్వు కామెడీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్.
మనకి వచ్చిన పని మనకి నచ్చిన పని అయితే లైఫ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. యా బట్ సిద్ధు, విత్ యువర్ స్పాంటేనిటీ, విట్టినెస్, చార్మ్, హ్యూమర్, ఐడియాలజీ, ఒక వ్యక్తిలో ఇన్ని క్వాలిటీస్ ఉంటే నువ్వు చెప్పడానికి ఏముంది? ఐ మీన్ నువ్వు డెఫినెట్ గా సక్సెస్ అవుతావు. ఏంట్రా ప్యాక్ చేస్తున్నావు? గైస్, ఐ హావ్ రిజైన్డ్. రిజైనా? ఏంటి సిద్ధు? అరే నిజం చెప్పు, వాళ్ళు తీసేశారు, బయటికి వచ్చి రిజైన్ అది అని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాం మా ముందు. అరే ఇప్పుడు ఈ టీ కప్ ఉంది, దీనిలో మనం కాఫీ పోసుకొని కూడా తాగొచ్చు. బట్ దట్స్ నాట్ వాట్ ఇట్స్ మెంట్ ఫర్. అవును, కాఫీ కూడా పోసుకుని తాగొచ్చు. అంటే తను చెప్పినప్పుడు ఏదో ఫీల్ వచ్చిందిరా, నేను చెప్తే రావట్లేదు. బట్ ఎనీవే, మీకు అర్థమైంది కదా, నేను నా జాబ్ క్విట్ చేశాను. ఇక మీదట నేను ఒక ఫుల్ టైమ్ స్టాండప్ కమీడియన్. అంటే పొద్దు నుంచి రాత్రి వరకు నవ్విస్తూ ఉంటావా? యా. జనాలు నవ్వకపోతే నీ శాలరీ స్లిప్ చూపిస్తారా? థ్యాంక్ యూ. ఇన్ని రోజులు నా జోక్స్ కి నవ్వి నా స్టాండప్ కి హెల్ప్ చేశారు. కానీ ఇప్పుడు మీరందరూ కలిసి నాకు ఒక లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ హెల్ప్ చేయాలి ప్లీజ్. ఇది కాదు, నేను చెప్తాగా. I think he's the right guy, Kavya. In 2 words, tailor-made, right? Yes. జాబ్ వదిలేసి స్టాండప్ కమెడియన్ అవుతానంటే ఏమవుతావు అని కంగారు పడ్డాను రా. ఏకంగా ఇంటర్నేషనల్ షెఫ్ నే లైన్ లో పెట్టావు. ఇంకా నాకు కావాల్సిన డోనర్ దొరికాడు. ఇంకా విషయం చెప్పేస్తా. I'm so excited. అర్థం చేసుకుంటాడనే అనుకుంటున్నా. No అనే ఛాన్సే లేదు. ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరు నో చెప్తారు చెప్పు? మీ అందరూ నీకు హెల్ప్ చేస్తాం. కానీ అప్పటి వరకు యా ఇక్కడ కూర్చో. సిద్ధు, యా అనిత, నేను నీకో మాట చెప్పాలి. సిద్ధు, యా. సిద్ధు, అరే ఒక నిమిషం ఆగు, నేను నీళ్ళు తాగు. సిద్ధు, నేను చెప్పాను. అన్విత వెయిట్, నన్ను ఫినిష్ చేయని. సిద్ధు, అరే నా ఫీల్ పోద్ది. ఏంటి పెళ్ళొద్దు గాని ప్రెగ్నెంట్ అవడానికి నా హెల్ప్ కావాలా? అంటే డైరెక్ట్ గా ఫస్ట్ నైటా? ఏకంగా కార్యమే. వాట్ ద ఇంకా ముద్దు పెట్టిన షాప్ లోనే ఉన్నాడు. సిద్ధో తాగు బావా, ఒకటేదా తాగరా. రే పార్టీ నీది, నువ్వు తాగవేంట్రా? తాగు బావా తాగు. నువ్వు తాగకుండా మేము తాగుతుంటే గిల్టీగా ఉంది రా. ఆ గిల్టీతో మేము ఎక్కువ తాగేస్తున్నాం అనిపిస్తుంది. నీ లవర్ గురించే కాదు, మా లివర్ గురించి కూడా కొంచెం ఆలోచించు. ఎంత మార్పు అయినా ఆవిడ గ్లామర్ ఏంటి, నీ గ్లామర్ ఏంటి? ఆవిడ పొజిషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి? ఆవిడ ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి? ప్రేమ కథలు ఉండకూడదు అని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పాడు. ఆపండి రా, ఆపు. ఏమన్నదిరా? ఎస్ అందా, నో అందా? నువ్వు చెప్పు. ముద్దు కూడా పెట్టుకున్నారండి, హగ్గు కూడా చేసుకుందండి. మీ ఇద్దరు కొంచెం ఆపుతారా? చెప్పు. నో చెప్పలేదు మరి, కానీ ఎస్ కూడా చెప్పలేదు. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? సరిగ్గా చెప్పు. మేడంకి పిజ్జా కావాలంట, కానీ క్యాలరీస్ వద్దంట. అదే ఇల్లు కావాలంట, కానీ ఈఎంఐ కట్టదంట. విమానం ఎక్కాలట్రా, కానీ టికెట్ వద్దంట. అసలు నవ్వుతేనే లవ్ అనుకునే అమాయకులం మనం. అలాంటిది అంటే ఫ్రెండ్ జోన్ లో పెట్టిందా?
అసలు ఇది ఏ జోనో కూడా నాకు అర్థం కావట్లేదురా. ఆ అమ్మాయికి నా నుండి ఒక బిడ్డ కావాలంట, కానీ నేను లైఫ్లో వద్దంట. ఏంటి? తను తల్లి అవడం కోసం నన్ను సెలెక్ట్ చేసుకుందంట్రా. తను ప్రెగ్నెంట్ అవడం కోసం నా సహాయం కావాలంట, కానీ నాతో పెళ్లి రిలేషన్షిప్ వద్దంట. ఇది బ్రో జోను కాదు, అటు ఫ్రెండ్ జోను కాదు, ఇదో యూజ్ అండ్ త్రో జోన్ గైస్. చియర్స్. నేను నీకు ఎప్పుడు చెప్పాను రా ఫ్యాంటసీస్ నుంచి బయటికి రమ్మని? అనుకున్నా, అప్పుడే అనుకున్నా ఇది వర్కౌట్ కాదని. అయినా ఆవిడ గ్లామర్ ఏంటి, నీ గ్లామర్ ఏంటి? ఆవిడ పొజిషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి? ఆవిడ ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి? ప్రేమ కథలు ఉండాలి అని మరోసారి చాటి చెప్పారు. ఓ కూల్ కూల్. అయినా టికెట్ లేకుండా విమానం ఎక్కడ, నీ ప్రాబ్లం ఏంట్రా? అరే అక్కడ ఆఫర్ చాలా క్లియర్ గా ఉంది, నువ్వే అనవసరం కాంప్లికేట్ చేసుకుంటున్నావు. హలో, సెక్స్ అనేది నీకు ఆఫర్ అయి ఉండొచ్చు, నాకు అదొక ఎమోషన్. పోనీ ఎమోషనల్ గానే పార్టిసిపేట్ చేయి. చచ్చి, అసలు మీకు అర్థం కావట్లేదారా నేను చెప్తుంది? తాగి చచ్చిపోండి అందరూ. సిద్ధు ప్రపోజ్ చేస్తాడని అస్సలు అనుకోలేదు. ముందే విషయం చెప్పాల్సింది. మన వల్ల తప్పు జరిగింది. మందేం తప్పులేదులే అన్వి. మనమేదో టైం తీసుకుని తెలుసుకుందాం అనుకున్నాము, అతనే తొందరపడి ప్రేమించాడు. కావ్య, నువ్వు చెప్పింది వినే ఇంత జరిగింది. ఇంకా ఐల్ డూ ఇట్ మై వే. ముందు సిద్ధుకి వెళ్ళి సారీ చెప్పాలి. ఏం వెళ్తారో బయటికి, అక్కడ పక్కన పోసే ఎవడు చూడు. ఎదవా, పొద్దున రాత్రి తేడా లేకుండా తాగడం. వాడికి వాకింగ్ టైం అయింది, తీసుకెళ్ళరా లేచి. అమ్మా ఆగమ్మా, నాకు కొంచెం హెడేక్ గా ఉంది. తాగితే రాదు. లేచి ఏం ఉత్తరించాలంట? పడుకోని. ఏమన్నా ఆఫీసా పాడా? అయినా ఒక డౌట్ రా నాకు, ఏం పీకుతావు? ఉద్యోగం మానేసావురా? తాగి తందనాలాడడానికి టైం సరిపోక నీకొచ్చిన అత్యవసర మార్కులకి వాడు తప్ప ఎవ్వడు ఉద్యోగం ఇవ్వడు. కన్నాం కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టి మేం మేపాల్సిందే. కర్మ. సిద్ధు ఆరామ్ దా కూర్చో. ఒరే, అన్విత వచ్చిందిరా. తనెందుకు వచ్చింది? నాకేం తెలుసు, లేస్ ఫ్రెష్ అయ్యిరా. అగబ్బే, ఇలాంటి గొడవలు మా ఇంట్లో మామూలేనమ్మా. నువ్వేం తీసుకుంటావు, కాఫీయా టీయా? ఆవిడికి కావాల్సింది నువ్వు ఇవ్వలేవులే అమ్మా. సిద్ధు, నీతో కొంచెం మాట్లాడాలి, ఇన్ ప్రైవేట్. సిద్ధు, ఐఎమ్ సారీ. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను నీ గురించి తెలుసుకునే ప్రాసెస్లో నువ్వు నన్ను ప్రేమిస్తావని అనుకోలేదు. ఏంటేంటి? నా గురించి తెలుసుకునే ప్రాసెస్ ఏంటి? నువ్వు మీ ఫ్రెండ్ ఏమైనా సిబిఐ అనుకుంటున్నారా? అంటే ఈ స్టాండప్ కామెడీ, కార్పొరేట్ షో ఇదంతా అబద్ధమేగా? అన్నీ అబద్ధం కాదు సిద్ధు. యు రియల్లీ వెరీ టాలెంటెడ్. నీకు స్టాండప్ కామెడీలో నిజంగా స్కోప్ ఉంది. వద్దమ్మా ప్లీజ్ వద్దు. ఇదిగో ఇలాగే. సిద్ధు, నువ్వు చాలా ఫన్నీ, నీలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కప్పు చేసే పని కప్పు చేయాలి సిద్ధు. హెల్త్ చూసుకో, కేర్ తీసుకో. అన్నిటికన్నా మించి ఆల్కహాల్ మానేచ్చుగా సిద్ధు. ఇలాంటివన్నీ చెప్తే ఏ మగాడన్నా దాన్ని ప్రేమ అనుకోడా అన్విత? సిద్ధు, ఫీలింగ్స్ పెంచుకోరా? ఫీలింగ్స్ పక్కన పెట్టు. నేనైతే నా ఇమాజినేషన్ లో మన పెళ్లి కోసం ఖాజా మ్యాన్షన్ ఫంక్షన్ హాల్ దాకా వెళ్ళిపోయా. జీవితం. నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో. నేను నచ్చలేదనుకో, నా కర్మ అనుకుంటాను అన్విత. నా పని నచ్చలేదా, వేవ్ లెంత్ మ్యాచ్ కావట్లేదు అనుకుంటాను. నా అలవాట్లతో ప్రాబ్లమా? ఓకే, సెట్ కావట్లేదని మూవ్ ఆన్ అయిపోతాను. కానీ ఇదేంటి, నేను నచ్చాను, పిల్లలు కనడానికి నేను కావాలి, కానీ పెళ్లికి మాత్రం నేను పనికిరానా? నీ గురించి కాదు సిద్ధు, ఇది నా గురించి. నాకు ఈ ప్రేమ, రిలేషన్షిప్స్, పెళ్లి మీద ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. యా, మీ దగ్గర ఇది కప్పు కదా, మా దగ్గర ఇది ఫుల్ ప్లేట్ మీల్స్ అమ్మా. ఓకే సిద్ధు, ఇది ఇక్కడితో వదిలేద్దాం. మీ యూకేలో ఈ పెళ్లి, ప్రెగ్నెన్సీ ఇవన్నీ వీకెండ్ నాట్ చేసే ఫన్ యాక్టివిటీస్ అనుకుంటా, కానీ మా దగ్గర ఇది ఒక లైఫ్ టైం ప్రాసెస్ మేడం. ఇది ఇండియా, యూకే గురించి కాదు. దీన్ని అర్థం చేసుకోవడానికి మెచ్యూరిటీ కావాలి. ఓహో, కరెక్టేలే. ఇలాంటి చీప్ ఐడియాలు అర్థం చేసుకునే మెచ్యూరిటీ మాకెక్కడిది? చీప్ ఏంటి? ఒక అమ్మాయి పెళ్లి చేసుకోకుండా తల్లవ్వాలనుకోవడం చీపా? దానిలో చీపే ఉంది.
ఏదో నా వల్ల తప్పు జరిగిందని రెక్టిఫై చేసుకుందామని వచ్చాను. అయినా నువ్వే చెప్పావుగా అన్నీ అయిపోయాక ఏదైనా మిగిలితే ప్రేమ అని. అలాంటిది నువ్వే ఇంత తొందరగా ప్రేమలో పెడతావని నేనెలా అనుకుంటాను? ఓకే ఓకే, ఒక స్టాండప్ కమెడియన్ స్టేజ్ మీద వేసిన జోక్లని ఇంత సీరియస్ గా తీసుకున్నారు చూడు. హ్యాట్స్ ఆఫ్ మేడం మీకు. ఎలా? అయినా మాది చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అన్విత. ఇలాంటి అసహ్యమైన పని నేను చేయలేను. మైండ్ యువర్ టంగ్. చూసావా నువ్వు అడిగింది నీకు తిరిగి చెప్తేనే నీకు ఎంత అసహ్యంగా అనిపిస్తుందో. ఏమైంది? ఎందుకు కాలుతుంది నీకు ఇప్పుడు? చెప్పు, ప్రాబ్లం ఏంటి? సిద్ధు, నువ్వింత నేరో మైండెడ్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. గుడ్ బై. అండ్ బై ద వే, నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు కమెడియన్వి కాదు, జోకర్వి. అండ్ జోకర్తో నాకు పని లేదు. లవ్ ఇస్ నాట్ దాట్ కాంప్లికేటెడ్. కానీ అమ్మాయిలు చాలా కాంప్లికేట్ చేసేస్తారు లవ్ని. ఒక అబ్బాయి ఎంత క్లియర్ ఉంటాడు తెలుసా రిలేషన్షిప్లో? ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయికి హాయ్ అన్నాడంటే దాని అర్థం ఐ లవ్ యూ అని. అంతే, ఇంకా దీనిలో మళ్ళీ వేరే అర్థాలేం లేవు. ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు కదా, ఎవరికి కావాలి ఫ్రెండ్షిప్? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిపే ఫ్రెండ్షిప్. కానీ అమ్మాయిలు అలా కాదు బ్రో. ఒక అమ్మాయి వచ్చి నీకు ఐ లవ్ యూ అందంటే దాని అర్థం హాయ్ అని. అదేంటి మొన్న ఐ లవ్ యూ అన్నావు? రమేష్, నేను నా కుక్కకు కూడా 10 సార్లు ఐ లవ్ యూ అంటాను. అలా అని టామీ విత్ సుప్రియా అని వెడ్డింగ్ కార్డ్ వేయలేం కదా. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? మా అమ్మ నాన్నతో షేర్ చేసుకోలేను కదా ఇవన్నీ. మా ఇంట్లో ఇలాంటివి ఏం డిస్కషన్స్ ఉండవు బ్రో. అస్సలు లవ్, సెక్స్, ధోకా ఇలాంటి ఫీలింగ్స్ లేని ఒక ప్రపంచంలో పెంచారు నన్ను. చిన్నప్పుడు ఒకసారి టైటానిక్ సినిమాకి వెళ్ళా. టైటానిక్ సినిమా గుర్తుంది కదా? ఆ సినిమా చూసిన తర్వాత అందరూ పెయింటర్లు అవుదాం అనుకున్నాం. టైటానిక్ సినిమాలో ఆ కిస్ సీన్ వస్తుంది. ఆ కిస్ సీన్ చూద్దామని వెళ్తే కూర్చోమని కిస్ సీన్ వచ్చే 2 minutes ముందే మా డాడీ సమోసాలు తీసుకురాపో. నాన్న నాకు సమోసాలు వద్దు. మాజా రేవతి మాజా తాగుతావా? మాజా కావాలి ఎవరికన్నా? మాజా 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 వస్తున్నప్పుడు మాజా ఎందుకు నాన్న? నాతో ఇలాంటి డిస్కషన్స్ ఉండవు. ఓకే, మా అమ్మ నాన్న వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఇలాంటి డిస్కషన్స్ ఉండవు బ్రో. అసలు మొగుడు పిల్లలు బిహేవ్ చేయరు. నాకు అప్పుడప్పుడు వాళ్ళని చూసి డౌట్ వస్తుంది, వీళ్ళిద్దరు కో వర్కర్సా? ఒకరోజు డౌట్ వచ్చి అడిగాను, నాన్న నేను ఎలా పుట్టాను? ఏంటా క్వశ్చన్స్? ఇంకెలా పుడతారు? బాబాజీ బ్లెస్సింగ్స్తో పుట్టావు. అసలు వాళ్ళిద్దరి మిడిల్ క్లాస్ రొమాన్స్ ఉంటుంది బ్రో. రేవతి, నేను ఏసీ 3 స్టార్ది పెట్టించాను. కరెంట్ బిల్ ఒక 1500 రూపీస్ తక్కువ వచ్చింది. నేను కూడా మీకు విషయం చెప్పాలి. సిద్ధు ఆఫీస్కి వెళ్ళాడు. నేను పూజ గదిలోకి వెళ్ళి అర్చన చేసుకుంటాను. బేబీ, ఓ యా, ఓ యా. Who's Sidhu's daddy? Who is Sidhu's daddy? You are Sidhu's daddy. Oh yeah, that's right. That's right, I am daddy. Daddy? Daddy? Hey, कब को आया? అంటే మా డాడీ గురించి కాదు, అంటే మీ అందరి డాడీ గురించి. ఎనీవే, that was my set. Thank you so much. హిలేరియస్ రా, ఏం జోక్స్ రా అవి. సెట్. అసలు మీ డాడీ మీద వేసిన జోక్. మా నాన్న వచ్చాడు రా. ఏంటి? ఎక్కడ? వెనకాల క్రౌడ్ లో ఉన్నాడు. మొత్తం వినేశాడు. నాకేం తెలుసు? నువ్వు చెప్తుంటేంటిరా నాకే. దేవుడా. పూజ, అర్చన, టెంపుల్ హర్ట్ అయి ఉంటాడు రా. హర్ట్ అవడం ఏంట్రా? హర్ట్ చేస్తాడు నన్ను. ఒరే సిద్ధు, ఉండ్రా, అట్లు తినేసి వెళ్దు గాని. లేదు, నేను కొంచెం ఆగరా. వే నువ్వు అట్లు వేయి,
వాడు ఈవినింగ్ వెళ్ళి మన మీద జోకులు వేస్తాడు నాన్న అంతేగా. జస్ట్ జోక్స్ నాన్న అవి. జనరల్ గా నాన్నలు ఎలా ఉంటారని చెప్పాను అంతే. జనరల్ గా నాన్నలు హ్యాపీగానే ఉంటారా? ఇది నా కర్మే. నాన్న అది స్టాండప్ కామెడీ నాన్న. నా ప్యాషన్ ఫాలో అవడం తప్ప. ఐ వాంట్ బి అ ప్రొఫెషనల్ స్టాండప్ కమెడియన్. అంటే ఉద్యోగం వదులుకుని ఇలా బూత్ జోకులు వేసుకోవడం ఒక ప్రొఫెషన్ అంటున్నావు అంతేగా? లేదు కదా, అదే కదా అన్నావు ఇప్పుడు నువ్వు. నో నాన్న. ఏంట్రా సిగ్గు లేదా అసలు ఇలా మాట్లాడడానికి? మీరు అనుకుంటున్నంత బ్యాడ్ ఏం కాదు నాన్న. స్టాండప్ అంత ఈజీ కాదు నాన్న జనాల్ని నవ్వించడం. చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్. అమ్మ ఒక 1 hour షో బిల్డ్ చేసుకుని బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే ఈ ప్రొఫెషన్ లో కూడా చాలా డబ్బులు సంపాదించచ్చు నాన్న. ఓసాయ్ వింటున్నావే వీడి పిచ్చి మాటలు? అవునరా, నిన్న చేసిన భాగవతానికి నీకు ఎంత డబ్బులు ఇచ్చారమ్మా వాళ్ళు? 5,000 రూపాయలు ఇచ్చారు నాన్న. అప్పో, ఏదో 5 లక్షలు ఇచ్చినట్టు మురిసిపోతున్నావేంట్రా? అయినా డబ్బులు ఇస్తే జనాల మధ్య మా కాపురాన్ని రోజు ఇలాగే అమ్మేసుకుంటావురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నాన్న? అర్థం కావట్లేదా నేను చెప్తుంది? ఏంటమ్మా ఇది? ఏం మాట్లాడుతున్నావు? దీనికి సమాధానం చెప్పు. వద్దమ్మా. చెప్పేదేనరా? నాకు వద్దు ప్లీజ్. పనులు చేస్తే జనాలు నవ్వుతారు నాయనా. నాకు కావాల్సింది అదే కదమ్మా. రే పిచ్చి మొహమా, ఉద్యోగం ఉంటే రెస్పెక్ట్ ఉంటుందిరా. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం దొప్పేస్తుంది. అర్థమవుతుంది నీకు? నమస్తే. నమస్తే. రారా, నువ్వు ఈ పిచ్చి కామెడీ బ్యాచ్? నీకు కూడా అట్లా వస్తుందా? తినేది దిగాని. సిద్ధు తిట్లు తింటుంటే నేను అట్లు తినలేను అంకుల్. అంకుల్ అంకుల్ మేము బయటికి వెళ్ళాలి. ఈ కాలనీ మొత్తానికి అట్లు వేసి పెట్టు నువ్వు. మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి ఇంత అంబియన్స్ తో కూడిన కాఫీ తాగడం అవసరమారా? రే ఇంపార్టెంట్ పర్సన్ ని కలిసేటప్పుడు అవసరమేరా. కూర్చో. ఏడ్రా ఇంపార్టెంట్ పర్సన్? గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్, ఐఎమ్ రాహుల్ కుమార్, యువర్ మేనేజర్. నాకు మేనేజర్ ఏంట్రా? నీ పేమెంట్స్, నీ స్కెడ్యూల్స్, మీటింగ్స్, షోస్ నేనే చూసుకుంటా. వారానికి ఒక షో ఉండడం ఎక్కువ, మళ్ళీ దానికి స్కెడ్యూల్లు, మీటింగ్లు, పేమెంట్లు ఒకటి. రే నిన్న నీ షో చూసిన తర్వాత వరల్డ్ కప్ కొట్టే సత్తా ఉన్నాడు గల్లీ క్రికెట్ ఆడుతున్నట్టుందిరా. సిద్ధు ప్రపంచాన్ని చూసిన చాలు, ప్రపంచం ఇప్పుడు సిద్ధుని చూడాలి. అబ్బో, అందుకే నేను జాబ్ మానేసి నీ మీటింగ్స్, స్కెడ్యూల్స్, పేమెంట్స్ అన్ని నేనే చూసుకుంటా. నువ్వు ఎదుగు, నీతో పాటు నేను కూడా. మీ అమ్మగారి సైడ్ కానీ మీ నాన్నగారి సైడ్ కానీ ఎనీ హెరిడిటరీ ఇష్యూస్ దట్ ఐ షుడ్ నో అంటావా? దాని గురించి ఓ దట్స్ గుడ్. రేయ్ రేయ్ సాలరీ అనగానే దిక్కులు చూస్తున్నా. మీ తాతగారి వయసు ఎంత చెప్పారు? 86. మీ నాన్నమ్మ? 76. మీరు రాజు అయితే ట్రైన్ దగ్గర ఎవరిని కాపాడతారు? అడుగు అది కూడా. వాట్స్ గోయింగ్ ఆన్? తాతయ్య వయసు, నాన్నమ్మ మనసు మళ్ళీ మొదలెట్టేసావా? సిద్ధు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అంటే ఆల్రెడీ ఇంకొకరిని సెట్ చేసేసుకున్నావా? ప్రపంచంలో నువ్వు ఒక్కడివే మగాడు అనుకుంటున్నావా? అన్విత, హౌ కెన్ యూ డూ దిస్ టు మీ అన్విత? వై కాంట్ ఐ? నాకు కావాలి. అన్విత, ఇతను ఎవరు? నీ ప్లేస్ లో ఉండాల్సిన బ్రో, జస్ట్ మిస్ అయ్యా అంతే. ఇదంతా లవ్ అనుకుంటున్నావేమో, అక్కడ అవన్నీ ఏం లేవు. ఇదో పెద్ద యాంటీ సోషల్ ఐడియా తెలుసా? సిద్ధు, నీతో జరిగిన పొరపాటు నేను మళ్ళీ చేయలేదు. మొత్తం విషయం ముందే చెప్పేశాను. చెప్పేసిందా? యా. ఓకే బ్రో, చెప్పు. నీకు ఇదంతా ఓకేనా? 1 డే పని కదా బ్రో, మంది పోయేదేముంది? అవ్వా, పోయేదేముంది ఏంటి బ్రో? నువ్వు పెళ్లి కాకుండా తండ్రి అవుతావు కదా, ఇంట్లో ఏం చెప్తావు? ఒకసారి ఆలోచించు. రేపు నువ్వు చేసుకోబోయే అమ్మాయికి నువ్వు ఆల్రెడీ తండ్రి అని చెప్పగలవా? ఇంట్లో తెలుసు, ఇన్ఫాక్ట్ నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా తెలుసు. యాక్చువల్లీ నేను హెసిటేట్ చేస్తే నాకు గర్ల్ ఫ్రెండ్ ఎంకరేజ్ చేసింది. చి ఏంటి? నీ గర్ల్ ఫ్రెండ్ చేయమని చెప్పిందా? యా. వామ్మో, ఎటు పోతుందిరా సమాజం? చి అయినా ఎంకరేజ్ చేస్తే చేయడానికి ఇదేమైనా ఎంబీఏనా? సిగ్గుండాలి. డోంట్ క్రియేట్ ఎ సీన్ హియర్. ఆదిత్య, మనం ఇంకొకసారి కలిసి ఫార్మాలిటీస్ అన్ని మాట్లాడుకుని ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? ష్యూర్. అమ్మో, దీనికి ప్రొసీజర్ అని పేరు కూడా పెట్టేశారా? టేక్ ఇట్ ఈజీ బ్రో. ఏంటి బ్రో టేక్ ఇట్ ఈజీ? దీనికేం ఫార్మాలిటీస్ ఉంటాయరా? ముహూర్తాలు అవి చూసుకుంటారేమో. రేయ్ ఇంకో 3 షోలు బుక్ చేశారా? ఆ మొహమేంట్రా అలా పెట్టావు? రేపు సాటర్డే ఇంకో షో ఉంది, మర్చిపోయావా? నాకు మూడ్ లేదురా. ఇలా లోపల ఏడుస్తూ బయట నవ్వించడం నా వల్ల కాదు. మూడ్ లేదా? వావ్,
నిన్ను నమ్ముకొని నీకు మేనేజర్గా అయ్యి నేను సంకనాకపోయేటట్టున్నారా? రేయ్, ఆర్ట్ అంటే అదేరా. కామెడీ ఈజ్ ఈక్వల్ టు ట్రాజడీ ప్లస్ టైం ట్రావెల్. డిప్రెషన్ ఈక్వల్ టు లైఫ్ మైనస్ అన్విత. ప్లీజ్ అండర్స్టాండ్. ఏంది అన్విత అన్విత అని వేరే అమ్మాయి లేదా ఇక? మూవ్ ఆన్. రే, అంత ఈజీగా ఎలా మూవ్ ఆన్ అయిపోతారా? అరే, నాకు నా ప్లేస్ లో ఇంకొకరిని ఇమాజిన్ చేసుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాను రా నేను. అరే, ఆనెస్ట్ గా చెప్పరా, నేను ఎలా ఉంటాను రా? వాడు ఎలా ఉంటాడు రా? వాడు వంకర పళ్ళు. ఇప్పుడు నువ్వు వాడిని తిట్టుకుంటున్నావు, కానీ నువ్వు నో అన్నందుకే కదా వాడిని పట్టుకుందామే. కరెక్టేరా, కానీ నాకు కళ్ళు మూసుకుంటే వాళ్ళిద్దరే కనబడుతున్నారా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తుంటారా? ఇలాంటి థాట్స్ వస్తున్నాయి. కాఫీ షాప్ లో వాడు జోక్స్ కి నవ్వేస్తుంది పెద్ద. నేనేలేదారా జోక్స్? నాకైతే వాడిని చూస్తే ఒక జెలసీతో మిక్స్ అయిన ఈర్ష్యతో కూడిన బ్లడ్ ప్రెషర్ వస్తుందిరా. అయితే అన్విత అన్నది ఒప్పేసుకో. ఏంటి? ద వే టు అ ఉమెన్స్ హార్ట్ ఈజ్ త్రూ హర్ స్టమక్. సేయింగ్ అది కాదు కదరా, మ్యాన్స్ హార్ట్. అరే, ద వే టు అ ఉమెన్స్ హార్ట్ ఈజ్ త్రూ హర్ స్టమక్. మేక్ లవ్ టు క్రియేట్ లవ్. రేయ్, ఆ అమ్మాయి నీతో ప్రేమలో పడాలి అంటే నీకున్న ఆప్షన్ అది ఒక్కటేరా. అరే, ఇప్పుడు నేను ఒప్పుకున్నా కూడా అమ్మాయి ఒప్పుకోదు కదా. అడుక్కది నువ్వు. అరే, రిక్వెస్ట్ చేయరా, కాళ్ళ మీద పడు, బతిమిలాడు, ఒప్పినంత వరకు. నేనెందుకు బతిమిలాడాలరా? ఆ అమ్మాయిని నేను వెళ్ళి ఇంపాసిబుల్. నో 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 నో, నెవర్. సారీ అన్విత, ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్. ఆ బొమ్మ చూడు, నీలానే జస్ట్ మైక్ పెడితే చాలు. అంటే మీ ఇంటర్వ్యూస్, బ్యాక్గ్రౌండ్ చెక్స్ అన్ని ఫస్ట్ క్లియర్ చేసింది నేనేగా. ఏదో కొంచెం జాయినింగ్ డేట్ లేట్ అయింది అనుకుందాం, కానీ మీ జాబ్ లో ఉన్న క్వాలిఫికేషన్స్ అన్ని నాకున్నాయిగా. సో నేనే. ఏ ఇప్పుడు ఇది చీప్ గా అనిపించట్లేదా? అవన్నీ ఏదో మెచ్యూరిటీ లేనప్పుడు అన్న మాటలు అవి. నో నో, ఐఎమ్ కంప్లీట్లీ చేంజ్డ్, ఫుల్లీ మెచ్యూర్. నేనే. ప్లీజ్ అమిత, ప్లీజ్. నేనే అంతగా అనుకుంటున్నా కదా అండి, ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చుగా. వీడే ఛాన్స్ గురించి అడుగుతున్నాడు నీకు తెలుసా? కిరు, ఆ అబ్బాయి అడిగినందుకైనా ఒప్పుకోవచ్చు కదండి. ఏంటండి అంత కోపంగా చూస్తున్నారేంటి? ఏదో మొత్తం మావాడి తప్పే అయినట్టు. అసలు విషయం చెప్పకుండా మొదలుపెట్టింది మీరు, అది మీ తప్పు. సరే, విషయం తెలిసిన తర్వాత వీడేదో ఫ్రస్ట్రేషన్ లో వాగాడు, అది వాడి తప్పు. తప్పుకు తప్పు చెల్లు కదా. అయినా మీరు చెప్పిన వాటన్నిటికీ ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు కదా. ఏదైనా నాకు ఈ సిద్ధుతో అన్వి, ఒక్క నిమిషం, 2 minutes. నువ్వు రావే ఒకసారి. ఏంటి అన్వి, ఒక్కసారి ఆలోచించు. హీ హ్యాస్ అ పాయింట్. సిద్ధు వల్ల రియాక్ట్ అయింది పరిస్థితుల వల్లే. అయినా హీస్ ఆల్వేస్ బిన్ యువర్ ఫస్ట్ చాయిస్. అది సరే, కానీ ఆదిత్య ఓకే అనుకున్నాం కదా. సిద్ధుతో నువ్వు 3 months ట్రావెల్ చేసావు, ఆదిత్యని 3 వారాల్లో ఓకే అన్నావు. ఐ యు షూర్? సిద్ధు అంత కాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఈస్ నాట్ నారో మైండెడ్. వచ్చి సారీ చెప్పాడు, విచ్ మీన్స్ హీస్ నాట్ నారో మైండెడ్. ప్రెజెంట్ గురించి మర్చిపో, ఫ్యూచర్ గురించి ఆలోచించు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ బేబీ. దట్స్ ట్రూ. ఓకే సిద్ధు, లెట్స్ గో హెడ్ విత్ ఇట్. రేపు ఎక్కడికి రావాలో నేను కాల్ చేసి చెప్తాను. ఓకే, I'll be waiting. Bye. Thank you. So happy. హలో అన్విత. హాయ్ సిద్ధు, ఇప్పుడు హోటల్ కి రాగలవా? ఇప్పుడే రానా? యా, త్వరగా వచ్చేయి. యా, I'll come very very quickly. Okay, bye. ఇంత స్మార్ట్ గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావురా? కొంచెం పనుందమ్మా. ఏం పని రోయ్? వర్క్ రిలేటెడ్ అమ్మా. పోనీలే, ఇవాళ శ్రావణ శుక్రవారం, మంచి రోజు. మనసులో ఏమైనా కోరికుంటే తప్పకుండా తీరుతుంది. అవునా? వాట్ ఎ కోఇన్సిడెన్స్. ఈరోజు కోరుకునే సమయం కాదమ్మా, కోరిక తీరే సమయం. కొంచెం దీవించమ్మా.
అభిష్ట కార్యార్థి సిద్ధిరస్తు. థ్యాంక్ యూ. ఒసేయ్, ఆ, వాడి పనికి మాలిన అభిష్టాలు తెలియకుండా ఆశీర్వదించకు. మా ఏంటమ్మా ఇది, ఊరికే మూడు దొబ్బిస్తారేంటి అన్నిటికీ? చెప్పలేము. మాకుండవేంటి మూడ్లు? ఆ? ఇదే సిన్సియారిటీ ఆఫీస్ లో చూపించుంటే ఈ పాటికి పెళ్ళయి పిల్లలు పుట్టేవాళ్ళు. ఆ పనిలోనే ఉన్నా నాన్న. ఏమన్నా? హలో, రేయ్. హాయ్. హాయ్. సారీ కొంచెం లేట్ అయింది. మీకు టైంతో పని ఏంటి సార్? మ్యామ్ కే మీతో పని ఉన్నప్పుడు మీరు రాగానే క్యాబిన్ కి పంపించుకున్నారు. ప్లీజ్ గో. ఓ ఓకే. మ్యామ్ కి అపాయింట్మెంట్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసేయండి. హాయ్ అనిత. హాయ్ సిద్ధు. హాయ్. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఫార్మాలిటీ స్టార్ట్ చేద్దామా? ఓహో డైరెక్ట్. యా, ఎక్కడికి వెళ్దాం? నాకైతే మీ ఇల్లు అయినా ఓకే. ఇక్కడే చేయొచ్చు. ఇక్కడ అంటే అక్కడ జనాలు ఉన్నారు కదా, ప్రైవసీ. యా, ఐ అండర్స్టాండ్. అయితే అక్కడ చేద్దామా? సోఫా మీద? యా యా, ఐల్ సీ యు ఇన్ బిట్. ఓకే. ఎలా అన్విత, సీసీటీవీ కెమెరా ఉంది అక్కడ. ఉంటే రికార్డ్ అవ్వద్ది. నాకు దాంతో ఏం ప్రాబ్లం లేదు. ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతాం. వైర్ సిద్ధు, ఇది ఇండియాలో కొత్తగా ఉండొచ్చు, కానీ బయట చాలా కామన్. ఇంత బ్రాడ్ మైండెడ్ ఉన్నావేంటి అన్విత నువ్వు? నేను కొంచెం షై. ఐ గెట్ ఇట్. ఓకే, ఒక పని చేద్దాం. ఆ ప్రొసీజర్ మొత్తం నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ టేక్ ఓవర్ ఆఫ్టర్ దాట్. అదోకేనా? యా. ప్రొసీజర్ నాకు తెలుసులే. ప్రొసీజర్ చింపేస్తాను నేను. సిద్ధు, నువ్వు విషయం చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను ప్రెగ్నెంట్ కావాలి అన్నాను, కానీ ఏ ఫిజికల్ ఇంటిమసీ లేకుండా. ఫిజికల్ గా దగ్గర అవ్వకుండా ప్రెగ్నెంట్ ఎలా అవుతారమ్మా? దానికో ప్రొసీజర్ ఉంది, IUI. అది డాక్టర్ పర్యవేక్షణలోనే జరుగుతుంది. వాట్? IUI? డాక్టర్ వై అంటే సూపర్విజన్ లో చేస్తే ఫీల్ పోద్దేమో కదా? సిద్ధు, నేను చెప్పేది ఒకసారి విను. ఈ IUI ప్రాసెస్లో నువ్వు స్పర్మ్ డోనర్వి మాత్రమే. నీ స్పర్మ్ ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయడం ద్వారా ప్రెగ్నెంట్ అవ్వచ్చు, ఎలాంటి ఫిజికల్ అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్స్ లేకుండా. స్పర్మ్ డోనరా? కొంచెం వాటర్ తాగచ్చా? నీ కాన్సెప్ట్స్ అన్ని చాలా కొత్తగా ఉన్నాయి అన్విత. సో ఇప్పుడు నేను ఒక స్పర్మ్ డోనర్ని. స్పర్మ్ తీసుకొని డాక్టర్ ఇన్సెమినేట్ చేస్తే నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు. ఎగ్జాక్ట్లీ. ఐ నీడ్ యువర్ హెల్ప్ ఇన్ గెటింగ్ ప్రెగ్నెంట్ అంటే ఇదా? ఓకే ఓకే. సో నేను టచ్ కూడా చేయక్కర్లేదు, నువ్వు బేబీ డెలివరీ చేసేస్తావు. కాంటాక్ట్లెస్ డెలివరీ. స్విగ్గీ లాంటిదా? అగ్రిమెంట్ పేపర్స్. అగ్రిమెంటా? అగ్రిమెంట్ కూడా ఉందా? ఓ, లాయర్స్ కూడా ఇన్వాల్వ్డ్. వెరీ నైస్. ఇది IUI లీగల్ డాక్యుమెంట్ స్టేటింగ్ నువ్వు స్పర్మ్ డోనర్ గా ఇష్టపడి ఒప్పుకున్నట్టు. ఒక్కసారి డొనేట్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ బయట ఎవరికి చెప్పకూడదు. వన్స్ ఈ ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా పూర్తయ్యాక నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. నువ్వు లీగల్ పేరెంట్వి కాదు, స్పౌస్వి కాదు, ఫ్రెండ్వి కాదు. నీకు నా పైన కానీ నా బిడ్డ పైన కానీ ఎటువంటి హక్కులు ఉండవు. నువ్వెప్పటికీ నా బిడ్డకి అన్డిస్క్లోజ్డ్ అనానిమస్ డోనర్ గా ఉండిపోతా అని ఒప్పుకున్నట్టు.
ఒకవేళ ఈ బాండ్ బ్రేక్ చేస్తే నీ పైన లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. లీగల్ యాక్షన్? నేను కాంటాక్ట్ కూడా చేయకూడదు. నీ బిడ్డ, మన బిడ్డ కాదు. సిద్ధు, ఐ టోటలీ అండర్స్టాండ్. నీకు ఎలాంటి డౌట్ కానీ ఇబ్బంది కానీ ఉంటే నువ్వు చేయనక్కర్లేదు. నేను చేస్తాను. ఎందుకో తెలుసా, నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా నాదే అయి ఉండాలనిపిస్తుంది. పెళ్లికి ముందే డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెడుతున్నట్టుంది అనిత. అయితే రేపు 10 o'clock ఎక్కడికి రావాలని మెసేజ్ పెడతాను. ఓకే. హలో, నీ టైమింగ్ ఎప్పుడు ఇంతేనా? నన్ను 10కి రమ్మని నువ్వు 10:30కి వచ్చావే. అపాయింట్మెంట్ 10:30కే. నీ టైమింగ్ ఎప్పుడు ఇంతే అని ఓ హాఫ్ అన్ అవర్ ముందే చెప్పాను. పద. నాకు రాత్రంతా నిద్రపట్టలేదు. ఎందుకు? ఎందుకేంటి? నువ్వు తెలిసి అడుగుతావా, తెలుసుకోవాలని అడుగుతావా? నమ్మ లవ్ ఫెయిలియర్ కదా అన్వి. సిద్ధు, ఓవర్ డ్రామాటిక్ అవ్వకు. ఈ ప్రేమ పెళ్లి అని చెప్పి నన్ను ఇరిటేట్ చేయదు. కమ్. ఇరిటేటా? రాక్షసి. ఈవిడ ఇంకా ఉందా? పబ్లిక్ లో ఏంటిది? పబ్లిక్? ఇక్కడ జరిగేది హోమం కాదు, కామం. అయినా నాకు ఈ మ్యాగజైన్ అవసరం లేదులే. ఎందుకు? నేను నిన్ను ఇమాజిన్ సిద్ధు, నువ్వే. ఎందుకు? నీ అగ్రిమెంట్లో ఈ కండిషన్స్ ఏం లేవే. డోంట్ యు డేర్ సిద్ధు. అంటే ఇప్పుడు నా ఇమాజినేషన్లో కూడా నాకు ఫ్రీడమ్ లేదా? కుదరదు. ఇట్స్ సో డామినేటింగ్. సర్లే, నేనేం నిన్ను ఇమాజిన్ చేసుకోనులే. గ్యారంటీ ఏంటి? గ్యారంటీయా? నీకు పుట్టబోయే బిడ్డకి నీ పోలికలు అస్సలుండవు. ఈవిడి పోలికలు ఉంటాయి, చూసుకో. మేడం, మీరు బ్లడ్ టెస్ట్ తీసుకెళ్ళండి. వెళ్ళు సిద్ధు. ఓకే, వెళ్ళు. సార్, మీరేంటి సార్ ఇక్కడే వెయిట్ చేస్తున్నారు? రండి, మనం మీ సీమన్ కలెక్ట్ చేద్దాం. మనమా? మనమేంటి? నేనే చేసుకుంటాను. యా, ప్లీజ్. అది స్పర్మ్ శాంపుల్ కి బాటిల్ తీసుకెళ్ళి అక్కడ వెయిట్ చేయి. మనిషినా గుర్రాన్నా? ఇంత రాదండి. ఆ బాటిల్. సారీ సారీ సారీ. ఈయనేనా నీ మేలి జాతి మొనగాడు? నువ్వు చెప్పిన క్వాలిటీస్ విన్నాక అలాంటి ప్రపంచంలో దొరకడనుకున్నానమ్మా. గుడ్. చెప్పానా స్ట్రాంగ్ జీన్స్ అని? నీకు ట్విన్స్ పుడతారులే. బట్ గుడ్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్. ఏంటి నాట్ గుడ్ ఇనఫ్? హలో, మా తాతకి 11 మంది పిల్లలు తెలుసా? డోనర్ మీ తాత కాదుగా. చూడమ్మా, స్పర్మ్ కౌంట్ బాగా పెరగాలంటే నువ్వు ఇక్కడి నుంచి నీ లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేయాలి. షూర్. సిగరెట్లు, మందు వెంటనే మానే. యా. వాట్? ఇక నుంచి 6 వారాల పాటు నేను ప్రిస్క్రైబ్ చేసిన ఫుడ్, ఎక్సర్సైజ్ స్ట్రిక్ట్ గా ఫాలో. ముఖ్యంగా ఆ ఫెనుగ్రీ, అది బాగా తిను. ఏంటది? ఫెవిక్విక్? దేనికి? ఇంకేం చేయాలి డాక్టర్? స్కిన్ టైట్ జీన్స్ అవాయిడ్ చేసేయాలమ్మా. గాలి బాగా ఆడాలి కదా. సిద్ధు, మెంటల్ స్ట్రెస్ అస్సలు తీసుకోకూడదు. మీరు చెప్తుంటే నాకు ఆల్రెడీ స్ట్రెస్ వచ్చేస్తుంది డాక్టర్. స్ట్రెస్ అంటే గుర్తొచ్చింది, సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ అస్సలు చేసుకోవద్దు. ఓ, ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్ డాక్టర్. ఏంటి కామెడీయా ఏంటి? ఇవన్నీ నేనెందుకు చేయాలి డాక్టర్? అయినా ఇండియాలో రోజు ఎంతమంది పిల్లల్ని కనట్లేదు? ఇవన్నీ ఫాలో అవుతున్నారా ఏంటి? ఇక్కడ సిచ్యువేషన్ వేరు సిద్ధు, మన ఆర్టిఫిషియల్ ప్రాసెస్. బయట కార్యంతో పని జరిగితే ఇక్కడ వీర్యంతో పని జరుగుతుంది. మా ఈ స్పర్మ్ డోనర్ క్వాలిటీస్ కోసం నువ్వు ఎంత ఇంపార్టెంట్ కేర్ తీసుకున్నావో నెక్స్ట్ రొటీన్ కోసం కూడా అంతే తీసుకోవాలి. స్పర్మ్ కౌంట్ ఎంత పెరుగుతుందో సక్సెస్ రేట్ అంత ఎక్కువ ఉంటుంది. ఐ గెట్ ఇట్ డాక్టర్. గుడ్. వి విల్ స్ట్రిక్ట్లీ ఫాలో ఇట్. వి ఎక్కడ ఉంది దాంట్లో? మొత్తం నేనే చేస్తున్నా. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, థ్యాంక్స్ డాక్టర్. ఓకే.
డాక్టర్ 6 వీక్స్ అన్నారు కానీ మధ్యలో సండేస్ నేషనల్ హాలిడేస్ నాడు చీటింగ్ చేయొచ్చు కదా. హీ వాంట్స్ టు చీట్ ఆన్ యు మా. ఏం లేదు, అది జస్ట్ చిట్ చాటింగ్ అంతే. థ్యాంక్ యూ డాక్టర్. అబ్బాయిలేమో డిప్రెస్ అవుతారు, అమ్మాయిలేమో ఇంకా హాట్ అవుతారు. ఇక్కడ మీరు నవ్వాలి యాక్చువల్లీ. స్టోరీ చెప్పుకుంటున్నట్టు జోక్ అర్థమైందా? అంటే బ్రేకప్ తర్వాత అమ్మాయి ఇంకెవడనో ఎత్తుక్కొని యా ఎనీవే థ్యాంక్ యూ, దట్ వాజ్ మై సెట్. థ్యాంక్ యూ. అసలు ఏమైందిరా నీకు? జోక్ చెప్పే ముందు కూడా జోక్ చెప్తున్నా అని చెప్పుకోవాల్సి వస్తుంది. కాదు బ్రేకప్ అయినప్పుడు కూడా నువ్వు ఇట్లా లేవు కదరా. బ్రేకప్ ఇస్ పర్సనల్ రా, కానీ ఇది అలా కాదురా. తను నన్ను ప్రేమించదు, పెళ్లి చేసుకోదు, నా లైఫ్లో ఉండదని తెలిసినా కూడా ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను రా? ఆమెకి చెప్పుకోలేక, నాకు నచ్చినట్టు నేనుండలేక, తనని వదులుకోలేక. ఆపే. నీకు కావాల్సింది అడ్వైస్ కాదు, అడ్వైస్. బ్రో ఏ వద్దురా, డాక్టర్ మందు సిగరెట్ వద్దన్నాడు. అయితే ఏంది అయితే రే, నిన్ను నీలా ఉండనివ్వంది ఏది నీకొద్దురా. అది డాక్టర్ అయినా సరే, అన్విత అయినా సరే. బి యోర్ సెల్ఫ్, బి అ మ్యాన్. తీసుకురా బ్రో, 2 beers తీసుకో. సిద్ధు ఇంకేం చేస్తాడు? దమ్మేస్తాడు రా. సిద్ధు ఏం చేయడు, అన్విత మాట వినడు. రైట్. మ్యామ్, మీ అపాయింట్మెంట్కి టైం అవుతుంది. యా ఐ నో. కెన్ యూ గివ్ మీ 15 minutes ప్లీజ్? ఓకే, థ్యాంక్ యూ. మ్యామ్ సారీ, ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. ఐ టోటలీ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్. థ్యాంక్ యూ. ఆంటీ, సిద్ధు రాత్రి లేటుగా వచ్చినట్టున్నాడమ్మా, పైన పడుకున్నాడు ఇంకా. సిద్ధు, సిద్ధు. అన్విత తాగావా? లేదు, పొద్దున్నుంచి అసలు తాగలేదు. అది రాత్రి ఏదో కొంచెం. సిద్ధు, డాక్టర్ ఏం చెప్పారు? డాక్టర్ ఏముందిలే, ఆడు బిల్లు కోసం 1,00,000 చెప్తాడు ఆడు. ఈ పాటికి నువ్వు హాస్పిటల్లో ఉండాల్సింది. అది వదిలేసి ఇలా తాగి. అవును, తాగాను. అయితే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు చూసినా నీకు స్పర్మ్ కావాలి, నువ్వు తల్లి కావాలి, ఇవే తప్ప మనుషుల ఫీలింగ్స్ తో సంబంధం ఉండదా నీకు? ప్రేమ అంటే ఏంటో అసలు తెలుసా నీకు? తెలీదు, తెలుసుకోను కూడా. నాకు ఫీలింగ్స్ లేవు, రావు. ముందు నుంచి నీకు అదే చెప్తున్నాను. నీకే అర్థమైనట్టు లేదు. నువ్వు హ్యాపీగా ఉన్న మీ అమ్మ నాన్నను చూసి పెరిగావు కాబట్టి నీకు ప్రేమ పెళ్లి ఒక స్వీట్ డ్రీమ్. కానీ నాకు 4 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న మా అమ్మ నాన్నని నా 6 ఏళ్ల వయసులో విడిపోవడం చూసా. ప్రేమనే పేరుతో ఒకరికొకరు నరకం చూపించుకున్నారు. నాన్నను వదిలేసి సఫర్ అవుతున్న అమ్మతో పెరిగా. అందుకే నాకు పెళ్లి ప్రేమ అంటే ఒక పీడకల. నీకు ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న ఇల్లు. నాకు మా అమ్మ మాత్రమే. ఇప్పుడు అమ్మ కూడా లేదు. నేను అమ్మ అవ్వడానికి, అనాథగా మిగిలిపోవడానికి మధ్యలో ఉన్నా. జనరల్ గా నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను. కానీ ఇది నా ఒక్కదాని వల్ల అయ్యేది కాదు. ఐ నీడ్ అ డోనర్.
నేను ఇలా తల్లవ్వడం నీకు సిల్లీగా ఉండొచ్చు, కానీ నేను నమ్మే తోడు ఇదే. ఈ 6 వారాలు ఎప్పుడైపోతాయా అని నీకన్నా ఎక్కువ తొందర నాకుంది. ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఇష్టంతోనే చేస్తున్నావని నేను అనుకున్నాను కాబట్టి. కానీ నాకు ఇలా అయితే వద్దు సిద్ధు. హలో డాక్టర్. హాయ్ మా, రీసెంట్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చే వీఆర్ గుడ్ టు గో. రేపు మార్నింగ్ క్లినిక్ వచ్చేయండి. షూర్ డాక్టర్, థ్యాంక్ యూ. సిద్ధు, హే అన్విత. డాక్టర్ ఇప్పుడే ఫోన్ చేసి రిపోర్ట్స్ ఓకే అన్నారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. రేపు 11 o'clock ఫైనల్ ప్రొసీజర్. సిద్ధు, నీ కాంట్రాక్ట్ ప్రకారం రేపే మనం ఆఖరిసారిగా కలుసుకుంటాం అయితే. ఓకే లిసన్, నేను ఉంటాలే షార్ప్ 11కి. సిద్ధుతో షేర్ చేసుకుందామని వచ్చారా? ఓ చిన్న మాట, సిద్ధుని కలిసి వెళ్ళిపోతారా లేకపోతే సిద్ధుతో కలిసి ఉంటారా? ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి. మీ కాంట్రాక్ట్ ప్రకారం మీ పర్సనల్ లైఫ్లోకి రావడానికి సిద్ధుకి ఎలా అయితే హక్కు లేదో, తన పర్సనల్ లైఫ్లోకి రావడానికి కూడా మీకు హక్కు ఉండకూడదు కదా. అంటే ఇప్పుడే నిలబడ్డానికి ట్రై చేస్తున్నాడు, మీరు పడగొట్టకండి ప్లీజ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కంగ్రాచులేషన్స్ అన్వి. ఓ మై గాడ్, సాధించావే మొత్తానికి. షాపింగ్. సూట్ కేస్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? నేను యూకే వెళ్తున్నా. ఇప్పుడు యూకే ఏంటి? కావ్య, నన్నేం అడగకుండా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తావా? అన్వి, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా. బ్రేకప్ అయిన తర్వాత చాలా మంది రకరకాల అడ్వైస్లు ఇస్తుంటారు. ఏ బ్రో, ఫర్గెట్ ఇట్ మ్యాన్, దేర్ ఆర్ సో మెనీ ఫిష్ ఇన్ ద సీ. కానీ ఫిషర్మెన్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు కదరా. అదెవడు చెప్పుడు? ఆల్ యూ ఫిషర్మెన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద షో. థ్యాంక్ యూ వెరీ మచ్. షో బాగుందా? థ్యాంక్స్ అలాట్ గైస్. థ్యాంక్ యూ చూసినందుకు. యా ఆటోగ్రాఫ్. ఒక్క నిమిషం నాన్న, మీరేంటి ఇక్కడ? ఆటోగ్రాఫ్ ఇవ్వరా? మీరు కూడా ఏంటి నాన్న? నాన్నే పెట్టరా. ఇంట్లో అమ్మకు చూపిద్దామని. ఇంటికేనా? ఇంటికేగా. నూరా, ఐల్ వెయిట్ అవుట్ సైడ్. బాగుందిరా నీ పోస్టర్. థ్యాంక్స్. అవును, ఈసారి నా మీద జోక్స్ వేయలేదేంట్రా నువ్వు? వెళ్దామా? ఇంకేంట్రా? ఏముంటుందన్నా, అంతా మామూలే. పొద్దున్నే 6 గంటలకు లేవడం మామూలే, కానీ 6 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూడడం మామూలు కాదు. అంటే అన్ని పనులు టైంకి చేసేసుకుంటున్నాం. పొద్దున్న జాగింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు. ముఖ్యంగా మందు మానేసావు. మంచిదే, మళ్ళీ స్టార్ట్ చేయకు. కానీ నాకేమనిపిస్తోందో చెప్పనా, అన్వితాన్ని మర్చిపోలేక అమ్మాయి తాలూకా జ్ఞాపకాల కోసం ఇవన్నీ చేస్తున్నాం అనిపిస్తోంది. అగ్రిమెంట్ ప్రకారం నేను తనని కాంటాక్ట్ చేయకూడదు నాన్న. ఏం చేయమంటావు? ఆ అమ్మాయికి ఎలాంటి మనిషి నచ్చుతాడో అలాంటి వాడిని తన బిడ్డకి తండ్రిగా ఏరి కోరి వెతుక్కుందంటే ఇండైరెక్ట్ గా తనకి ఇష్టమైన వ్యక్తినే చూసుకుంది. బట్ ఆ అమ్మాయికి పెళ్లి ప్రేమ అంటే నమ్మకం లేదంట నాన్న. తనకి ప్రేమ అంటే నమ్మకం లేకపోతే తల్లి అవ్వాలని అనుకోదురా. బయట నుండి వచ్చే ప్రేమలో నిజం ఉందో లేదో అని భయం రా తనకి.
అందుకే ప్రేమని తన లోపలే వెతుక్కుంటుంది పాపం. అయినా నువ్వు మాత్రం ఏం చేసావురా? నాకు నువ్వు కావాలి అన్నావు, కానీ నీకు నేను ఉన్నాను అని చెప్పావా? చెప్పలేదు. చెప్పకు. వెళ్ళి తన నమ్మకాన్ని గెలవటం కోసం ఫైట్ చేయి. తను ఇప్పుడు ఇక్కడ లేదు. డీకే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నా. ఏమైంది? వర్క్ చేయలేకపోతున్నా, ఉండలేకపోతున్నా. I just wanted to have a peaceful pregnancy. ఇక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నీలో మార్పు నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చినప్పటి నుంచి నువ్వు నీలా లేవు. అది గుర్తించినంత వరకు మై డియర్ చైల్డ్, నువ్వు ఇలా పరిగెడుతూనే ఉంటావు. ఆ తర్వాత ఎవరితో కాంటాక్ట్లో కూడా లేదు. ఇప్పుడు తను ఎక్కడుందో నాకు కూడా తెలియదు. బయట నుండి వచ్చే ప్రేమలో నిజం ఉందో లేదో అని భయం రా తనకి. అందుకే ప్రేమని తన లోపలే వెతుక్కుంటోంది పాపం. నాకు నువ్వు కావాలి అన్నావు, కానీ నీకు నేనున్నాను అని చెప్పావా? కనబడకూడదు అనుకున్న మనిషిని ఎక్కడైనా వెతుకుతారా? యూకేలో ప్రతి సిటీలో స్టాండప్ షోస్ అరేంజ్ చేయగలవా? దేనికిరా? షో గురించి తనకు తెలిస్తే తప్పకుండా వస్తుందిరా. అరే నీకేమైనా పిచ్చారా? రే రాహుల్, తను నన్ను కలవడానికి వచ్చినప్పుడు నాకు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేసావు. ఇప్పుడు నన్ను ఆపి మళ్ళీ తప్పు చేయకు ప్లీజ్. ఓకేరా, ఐఎమ్ సారీ. ఐల్ ట్రై మై బెస్ట్. నమ్మే తోడుంటే వెనకడుగు వేయొద్దని. చూడకుండానే ప్రేమలో పడిపోయాను. నువ్వెంత చెప్పినా నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే భయాలతోనే పెరిగాను. అవును, పెళ్ళంటే భయం, నేను దగ్గరైన వాళ్ళు దూరం అయిపోతారనే భయం, వదిలేసి వెళ్ళిపోతారని భయం, నేను వాళ్ళని భరించలేకపోతానేమో అని భయం. అందుకే ఇది నేను, ఇదే నేను అని నన్ను నేనే మోసం చేసుకుంటూ ఏ భయాలు లేకుండా ఒక బిడ్డని కనాలనుకున్నా. తోడుతోనే ఉన్నాను, కానీ తోడు వదిలేసి వచ్చినట్టుందమ్మా. నెలలు గడిచే కొద్దీ తన మీద ఆలోచనలు పెరుగుతూనే ఉన్నాయి. ఆలోచనలకు దూరం అయితే సరిపోతుందని ఎంత దూరం వచ్చాను, కానీ దూరం వచ్చే కొద్దీ అర్థమవుతుంది తను నాకెంత దగ్గర అయిపోయాడు అని. మనతో ఉంటేనే తోడనుకున్నాను, కానీ మనతో లేనప్పుడు కూడా మనలో ఉండడమే తోడని ఇప్పుడు అర్థమైంది. నాలో ఊపిరి పోసుకుంది బిడ్డ మాత్రమే కాదు, తన మీద ప్రేమ కూడా. దిస్ ఇస్ ఎ లవ్ చైల్డ్. నేనేం చేయనమ్మా, లవ్ హ్యాపెన్స్ టు ఫూల్స్ లైక్ మీ ఆల్సో. It's for you. You know what? We tried all our best. And ఇవాళ నీ లాస్ట్ షో. I don't think we are lucky enough. So, what next? Hey, are you okay? ఏమని సిద్ధు? ఫీలింగ్ సో ఓకే బచ్చి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు?
పక్కనే ఫార్మ్ కి వెళ్ళు. పక్కనే ఉందా కెఫే? యా. Oh my god. I gotta go. Thank you so much. Thank you very much. Just okay. Don't worry. Excuse me, sir. You're not allowed inside. No. She's Anvita. I know her. I really need to talk to her, please. Just 2 minutes, huh? She is going to the labor room. Visitors are not allowed. I know. Okay. Sir, But please. This is an emergency situation, okay? What's happening? I Please listen to me, sir. Listen, I've been looking for her everywhere in the country. Yeah? Just 2 minutes. I really need to be with her right now. Please understand. Please. Excuse me, sir. Only her partner is allowed to go to the labor room. How do you relate to her? Yeah. I know her. Are you her husband? No. Are you her boyfriend? No. Sorry, sir. You're not allowed in. Please, you're making me angry. It's irritating. I'm not her husband. If you just... Please, sir, understand. He's the father of the child. You are Mr. Sidhu Pulisheti? Yeah. I'm here. We never made love. మేము కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు. బట్ కలిసి బిడ్డను కన్నాం. యూకే అంతా తిరుగుతూ అన్వితాని వెతుకుతున్నప్పుడు ఫైనల్ గా తను నన్ను కలిసిన తర్వాత నాకేమనిపించిందో తెలుసా? ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా అన్విత. లండన్ అంతా నాంపల్ ఎగ్జిబిషన్ తిరిగినట్టు తిరిగేశాను నేను తన కోసం. ఈ షో నేను ఇప్పటిదాకా ఒక 77 టైమ్స్ చేసుంటాను. ఈ రోజు ఇది 78th షో. డిఫరెన్స్ ఏంటో తెలుసా? మేము ఫైనల్ గా పెళ్లి చేసుకున్నాం. అన్వితాకి మ్యారేజ్ అంటే నమ్మకం ఉందో లేదో తెలియదు, కానీ తనకి నా మీద నమ్మకం ఉంది. సో బేసికలీ నేను చెప్పేది ఏంటంటే, ఇది లవ్ స్టోరీయా అంటే కాదు. అమ్మాయి తరపు నుండి ఇది ఒక ట్రెజర్ హంట్, నా తరపు నుండి ఇది ఒక మోస్ట్ యాంటీ సోషల్ వైలెంట్ ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్ కామెడీ విత్ లిటిల్ బిట్ రా. మా పాపకి డైపర్ మార్చే టైం అయింది, నేను వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ వాజ్ మై సెట్, దట్ వాజ్ మై టైం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి. లవ్ యూ గైస్, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్.